హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 15కి రావడం జరిగిందండి. ఫస్ట్ పార్ట్ నుంచి 14 పార్ట్ వరకు చూడలేని వాళ్ళు తప్పకుండా చూడండి. ఆల్రెడీ మనం ఒక 700 బిట్స్ అయితే చెప్పుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఈ వీడియోస్ అన్నిటినీ కూడా కంపల్సరీగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే మమ్మల్ని మరింత ఎంకరేజ్ చేసినట్టు, అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కావచ్చు, రిమైనింగ్ ఎగ్జామ్స్కి కావచ్చు, మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చూసుకోండి, మనకి టోటల్ 4000 బిట్స్ చెప్తామని చెప్పాం. ఆల్రెడీ జీకే 500 బిట్స్ అయిపోయి, జాగ్రఫీలో ఒక 200 బిట్స్ అయ్యాయి. సో రిమైనింగ్ బిట్స్ మనం నెక్స్ట్ అలా కంటిన్యూ చేయడం జరుగుతుంది. జాగ్రఫీ అయిపోయి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 201 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద రివర్ కృష్ణ అని అడుగుతున్నాడు. కృష్ణా నదిపై నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్టు కింద ఇచ్చిన వాటిలో ఏది అని అడుగుతున్నాడు. మనకి ఇంపార్టెంట్ రివర్స్ పైన కట్టిన జల విద్యుత్ కేంద్రాలు కానీ, డ్యామ్స్ కానీ, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. బహుళ దానివల్ల యూజెస్ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ కింద చూస్తే ఆల్మట్టి డ్యామ్, బాస్పా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, భద్రా రిజర్వాయర్ ప్రాజెక్ట్, చమేరా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ 4 ఇచ్చాడు. ఈ 4 కృష్ణా నది పైన కట్టిన జల విద్యుత్ కేంద్రం ఏది అంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి కర్ణాటకలో కృష్ణా నది ప్రవహిస్తుంది. కర్ణాటకలో ఉన్న కృష్ణా నది పైన ఆల్మట్టి డ్యామ్ అనేది నిర్మించారు. దీని యొక్క నిర్మాణం జూలై 2005లో పూర్తయింది. అప్పటి నుంచి తన ఆపరేషన్స్ని ప్లాంట్ స్టార్ట్ చేసింది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కృష్ణా రివర్ పైన కట్టిన డ్యామ్ ఏది అంటే ఆల్మట్టి డ్యామ్. మీరు గుర్తుపెట్టుకోవాలండి ఖచ్చితంగా, ఆల్మట్టి డ్యామ్ రివర్ కృష్ణ, ఆల్మట్టి డ్యామ్ రివర్ కృష్ణ అని అనుకుంటూ ఉండాలి. ఎందుకంటే క్వశ్చన్ ఈ రకంగా కూడా అడగచ్చు. ఆల్మట్టి డ్యామ్ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నది పైన నిర్మించారు అని అడగచ్చు. గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర అట్లాగే ఏవో ఆప్షన్స్ ఇస్తాడు. మనము కృష్ణ అని పెట్టాలన్నమాట. అక్కడ 2 రకాలుగా అడగచ్చు ఈ ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ 2 సెట్స్ ఇచ్చాడు. ఒక సెట్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ గురించి ఇచ్చాడు. అంటే ఇవన్నీ జల విద్యుత్ కేంద్రాలు అవనివ్వండి, లేకపోతే డ్యామ్స్ అవనివ్వండి, నదులపైన నిర్మించేవన్నమాట. తుంగభద్ర ప్రాజెక్ట్, తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్, సుబర్ణరేఖ ప్రాజెక్ట్, శరావతి ప్రాజెక్ట్. ఇవి సెట్ 1లో ఇచ్చారు. సెట్ 2లో ఏమిచ్చారు ఆప్షన్స్ అంటే గేర్సొప్ప జలపాతం దగ్గరలో ఉంటుంది, లొకేటెడ్ నియర్ గేర్సొప్ప ఫాల్స్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్ అని ఇచ్చాడు. 3వది రివర్ భగీరథి అని ఇచ్చాడు. 4వది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కర్ణాటక ప్రభుత్వం ఉమ్మడిగా దీన్ని అండర్టేక్ చేసాయి అంటున్నాడు. అంటే ఉమ్మడిగా వీటిని నిర్మించుకొని ఉమ్మడిగా వాటి యొక్క ఆపరేషన్స్ని వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అని అర్థం. ఇక్కడ ఎప్పుడన్నా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇట్లా కొంచెం పెద్దదిగా అనిపిస్తే మీరు డిఫికల్ట్ క్వశ్చన్ లాగా భావించకండి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఒక ఫండమెంటల్ అడ్వాంటేజ్ ఏముంటుందంటే మీకు ఇచ్చిన వాటిలో ప్రతిదీ తెలియాల్సిన అవసరం ఉండదు. 1 or 2 తెలిసిన ఆప్షన్స్ ఎలిమినేషన్ ద్వారా ఎట్లా ఒకలాగా ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. ఇక్కడ మనము డి ఆప్షన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 4132, ఏబిసి డి ఆప్షన్ వచ్చేసరికి 4132 అన్నట్టు అనుకోండి. ఇక్కడ మనం ఒక్కొక్క దాని ప్రాజెక్ట్ గురించి చూద్దాము ఎక్స్ప్లెనేషన్ లాగా, సో దట్ మనకు క్లియర్ ఐడియా వస్తుంది. ఫస్ట్ తుంగభద్ర ప్రాజెక్ట్ గురించి చూద్దాం. మనకి తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు కర్ణాటక ప్రభుత్వము కలిసి జాయింట్గా దీన్ని అండర్టేక్ చేసాయన్నమాట. అంటే ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని, తుంగభద్ర ప్రాజెక్ట్ని. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో మనం కనుక చూసుకున్నట్లయితే జాయింట్ అండర్టేకింగ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ఉంది కదా,
సో తుంగభద్ర ప్రాజెక్ట్కి ఆన్సర్ అదవుతుందన్నమాట. తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే 5వ అతిపెద్ద జల విద్యుత్ కేంద్రము మరియు ఆసియా ఖండం గురించి మాట్లాడినట్లయితే ఇది ఆసియా మొత్తానికి అతిపెద్ద జల విద్యుత్ కేంద్రము. ఈ తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్ భగీరథి నది పైన నిర్మించబడుతుంది. ఈ తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్ అనేది ఉత్తరాంచల్, అంటే ఇప్పుడు ప్రెజెంట్ దీని పేరు మార్చాము, ఉత్తరాఖండ్గా చేశాము. ఆల్రెడీ మనము చేంజింగ్ ఆఫ్ నేమ్స్ గురించి చూసాం కదా, కొన్ని సిటీస్ నేమ్స్ ఏ విధంగా చేంజ్ అయినాయి అట్లా. అయితే ఉత్తరాఖండ్లో ఉంటుంది తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్. ఏ నది పైన ఉంది అంటే భగీరథి నది పైన ఉంది. ఈ భగీరథి నది అనేది గంగా నది యొక్క ఉపనది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూసుకుంటే తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్ ఏది వస్తుంది ఫ్రెండ్స్? భగీరథి నది వస్తుంది. సో బి వచ్చేసరికి 3. నెక్స్ట్ సుబర్ణరేఖ ప్రాజెక్ట్ గురించి చూద్దాం. సుబర్ణరేఖ ప్రాజెక్ట్ అనేది 3 రాష్ట్రాలు కలిసి ఉమ్మడిగా వీటిని నిర్మించారనమాట. ఎవరెవరు అంటే జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఈ సుబర్ణరేఖ ప్రాజెక్ట్లో భాగంగా చాండిల్ డ్యామ్ అనేది కట్టడం జరిగింది. చాండిల్ ఆనకట్టు మరియు గలుది బ్యారేజ్ కూడా కట్టడం జరిగింది. ఈ రెండు కలిపి సుబర్ణరేఖ ప్రాజెక్ట్ అంటాం. పేరులోనే ఉంది, సుబర్ణరేఖ నది పైన ఈ ప్రాజెక్ట్ అనేది కట్టారు. అయితే ఈ సుబర్ణరేఖ ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక్క ప్రాజెక్ట్ అని కాదు ఫ్రెండ్స్, ఇందులో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాకే చూసాం, చాండిల్ డ్యామ్ ఉంది, గాలుది బ్యారేజ్ ఉంది. వాటితో పాటు ఇచ్చా డ్యాము, ఖర్కాయ్ బ్యారేజ్, అట్లా ఇవన్నిటిని కలిపి మనము సుబర్ణరేఖ ప్రాజెక్ట్గా పిలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మనము తెలంగాణలో అంటుంటే అది ఒక్క ప్రాజెక్ట్, ఒక్క డ్యామో, ఒక్క జల విద్యుత్ కేంద్రమో కాదు కదా, చాలా ఉంటాయి దాంట్లో భాగాలు. సో అదేవిధంగా ఇందులో కూడా ఇచ్చా డ్యాము, ఖర్కాయ్ బ్యారేజ్ అనేది కూడా పార్ట్ ఆఫ్ సుబర్ణరేఖ ప్రాజెక్టే. అయితే ఈ ఇచ్చా డ్యామ్, ఖర్కాయ్ బ్యారేజ్ అనేవి రివర్ ఖర్కాయ్ మీద నిర్మించబడినాయి. వేరస్ చాండిల్ డ్యామ్, గాలుది బ్యారేజ్ అనేది సుబర్ణరేఖ నది పైన నిర్మించబడ్డాయి. సో సుబర్ణరేఖ ప్రాజెక్ట్ కింద మన ఆప్షన్స్ చూసుకుంటే ఏదొస్తుంది? జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఈ 3 రాష్ట్రాల యొక్క ఉమ్మడి నిర్వహణ అన్నమాట సుబర్ణరేఖ ప్రాజెక్ట్. సో 2. శరావతి ప్రాజెక్ట్ గురించి చూద్దాం. శరావతి ప్రాజెక్ట్ అనేది కర్ణాటకలో ఉంటుంది. బెంగళూరుకి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జేర్సొప్ప ఫాల్స్ అని ఉంటాయి మనకి జలపాతాలు, దాని దగ్గరలో ఉంటుంది శరావతి ప్రాజెక్ట్. ఈ శరావతి ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో అంటే ముఖ్యమైన ప్రాజెక్టులో ఇది ఒకటి అనమాట. అంటే పవర్, విద్యుత్ కేంద్రాలు పరంగా మాట్లాడితే చాలా ప్రముఖమైన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ని ఇండియా ప్లస్ అమెరికా వీళ్ళిద్దరి యొక్క భాగస్వామ్యంతో నిర్మించడం జరిగింది. మన ఇండియన్ ఇంజనీర్లు మరియు అమెరికన్ ఇంజనీర్లు సాంకేతిక సహాయంతో ఇద్దరు కలిసి వీటిని నిర్మించారనమాట శరావతి ప్రాజెక్ట్. ఆప్షన్ చూసుకున్నట్లయితే శరావతి ప్రాజెక్ట్ ఇస్ లొకేటెడ్ నియర్ జేర్సొప్ప ఫాల్స్. సో D1 అవుతుంది. సో 4321 అనేది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మనకి 4321 అంటే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది ఫస్ట్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఇండియా? కింద వాటిలో స్వాతంత్ర్య భారతదేశం యొక్క మొదటి బహుళార్థ సాధక నదిలోయ ప్రాజెక్ట్ ఏది అని అడుగుతున్నాడు. మనకి ఫస్ట్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటే దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది పెట్టాలి. దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్. దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇది మన స్వాతంత్ర భారతదేశంలో మొదటి నదీలోయ ప్రాజెక్టు, రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటాం స్వాతంత్రము ఇండిపెండెంట్ ఇండియాలో. ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్వహణ కోసం డివిసి, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ని 1948లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కార్పొరేషన్ యొక్క విధి ఏమిటంటే ఆ దామోదర్ వ్యాలీలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అంతా అభివృద్ధి చేయడం, తద్వారా జనాలకి దగ్గరలో ఉన్న వారికి ఇరిగేషన్ అందించడం,
ప్లస్ పవర్ని ప్రొడ్యూస్ చేయడం, ప్లస్ ఫ్లడ్స్ రాకుండా చూడడం, ప్రివెంటింగ్ ఫ్లడ్స్. సో ఇట్లాగా దీనివల్ల మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటారు. వీటి వల్ల చాలా మల్టిపుల్ యూజెస్ ఉంటాయి అన్నమాట. అట్లాంటి వాటిని మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటాం. ఈ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రాల్లో దాని యొక్క యూస్ఫుల్నెస్ ఉంటుంది అంటే జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ 2 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది. 2 రాష్ట్రాలకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్. సో మన ఆప్షన్ వచ్చేసరికి దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్. 204 విచ్ ఈస్ ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ద ఇండియా. భారతదేశంలోనే పొడవైన ఆనకట్టు ఏది? మనకి పొడవైన ఆనకట్టు అనే ఆప్షన్ ఇండియాలో ఏది అని అడిగినప్పుడు మనము హీరాకుడ్ డ్యామ్ ప్రాజెక్ట్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్. ఇది ఎక్కడుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుంది, ఒరిస్సా అనే రాష్ట్రం. ఒరిస్సా రాష్ట్రంలో సంబల్పూర్ అనే ప్రదేశం ఉంటుంది. సంబల్పూర్ దగ్గరలో మహానది అనే రివర్ వెళ్తుంది అనమాట. మహానది నది ప్రవహిస్తుంది. మహానది పైన కట్టడం జరిగింది హీరాకుడ్ డ్యామ్. హీరాకుడ్ డ్యామ్ అనేది ఇండియాలోనే అతి పొడవైన నది. ఈ హీరాకుడ్ పేరు మీదే ఒక ట్రైన్ కూడా ఉంటుంది, హీరాకుడ్ ఎక్స్ప్రెస్ అని. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది? హీరాకుడ్ డ్యామ్, హీరాకుడ్ ఆనకట్టు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. కింద 4 ఇచ్చాడు మ్యాచింగ్ లాగా, ఏది కరెక్ట్గా మ్యాచ్ చేయలేదు అంటున్నాడు. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. సో ఇందాకే మనం చూసాం కదా ఫ్రెండ్స్ హీరాకుడ్ డ్యామ్ గురించి. ఏమని చదివాము? హీరాకుడ్ డ్యామ్ అనేది ఒరిస్సా రాష్ట్రంలోని సంబల్పూర్ దగ్గరలో ఉంటుంది. అక్కడ దగ్గరలో మహానది నది ప్రవహిస్తుంది. మహానది పైన నిర్మించబడింది హీరాకుడ్ డ్యామ్ అని మనం చూసాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? నర్మదా రివర్ అని ఇచ్చాడు. నో ఫ్రెండ్స్, నర్మదా రివర్ అనేది ఆన్సర్ కాదు. హీరాకుడ్ డ్యామ్కి మహానది అనేది కరెక్ట్ ఆప్షన్. కాబట్టి ఇది నాట్ కరెక్ట్లీ మ్యాచ్. ఇక్కడ చూడండి, మీరు ఇట్లా ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు పెద్దగా తెలియకపోయిన వేరే ఆప్షన్స్ ఇది ఒక్కటి తెలిసిందా మీరు ఆన్సర్ చేసేయగలుగుతున్నారు కదా. అందుకని ప్రతి క్వశ్చన్ని ఆలోచించి కూల్ మైండ్తో క్లియర్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్క మార్క్ కూడా ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఎవ్రీ క్వశ్చన్ యూ హ్యావ్ టు బీ అటెంటివ్ అనమాట. 205కి వచ్చేసరికి ఇప్పుడు మనం ఇది కాదు అని ఎట్లా చూసేసాం కాబట్టి మనం మిగతా ఆప్షన్స్ నేర్చుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో? నాథ్ పజకరీ ప్రాజెక్ట్. నాథ్ దీన్ని యాక్చువల్గా నాప్తా జాకరీ ప్రాజెక్ట్ అంటారు. ఇక్కడ కలిపి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది సపరేట్గా పలుకుతుంటారు అనమాట హిందీలో. నాథ్పా జాకరీ ప్రాజెక్ట్ అన్నట్టు అంటుంటారు. నాథ్పా జాకరీ ప్రాజెక్ట్ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది ప్రాజెక్టు. సట్లెజ్ నది పైన నిర్మించబడింది నాథ్పా జాకరీ ప్రాజెక్టు. నెక్స్ట్ ఇక్కడ కెనడా డ్యామ్ అంటే ఏదో కెనడా దేశానికి సంబంధించింది కాదు ఫ్రెండ్స్, ఇది ఇండియాలోనే డ్యామ్ అనమాట. అయితే దాని పేరు ఈ మయూర్కాశి ప్రాజెక్ట్ని కెనడా డ్యామ్ కూడా అంటారు. దానికి మరొక నేమ్ అనమాట. ఇది మయూర్కాశి నది ఉంటుంది. మయూరాక్షి నది పైన నిర్మించబడింది ఈ మయూరాక్షి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్కి మరొక పేరే కెనడా డ్యామ్ అనమాట. నెక్స్ట్ ఇందిరాగాంధీ ప్రాజెక్ట్ అనేది లాంగెస్ట్ కెనాల్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో చూసుకుంటే. అయితే దీనికన్నా పెద్దది త్వరలో కట్టబోతున్నారు అని వస్తుంది. అయితే ఎప్పుడైతే నిర్మాణం అవుతుందో దీనికన్నా పెద్దది, దెన్ వీ హ్యావ్ టు రీడ్ అబౌట్ ఇట్. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఇందిరాగాంధీ ప్రాజెక్ట్ లాంగెస్ట్ కెనాల్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది కరెక్ట్గా మ్యాచ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ ద గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ ఇండియా ఈస్ ఫార్మ్డ్ బిహైండ్ విచ్ డ్యామ్ ప్రాజెక్ట్. గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ భారతదేశంలోని అతిపెద్ద కృత్రిమ సరస్సు ఏ ఆనకట్టు ప్రాజెక్టు వెనక ఏర్పడింది అంటున్నాడు. ఇక్కడ నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఎప్పుడన్నా నది వెళ్తున్నప్పుడు నది ఇట్లా ఫ్లో అవుతుంటుంది కదా. అయితే నది ఇట్లా ఫ్లో అవుతున్నప్పుడు జనరల్గా డ్యామ్ కట్టారు అనుకోండి, మధ్యలో ఇట్లా డ్యామ్ కట్టారు. ఈ డ్యామ్ కట్టడం వల్ల ఏమవుతుంది అంటే కొంత పార్ట్ ఆఫ్ ఇట్లా వెళ్ళి ఇక్కడ వాటర్ నీరు అట్లాగే అక్యూములేట్ అవుతుంటుంది అనమాట. అంటే అట్లాగే నిల్వలాగా ఒక సరస్సులాగా ఏర్పడుతుంది ఇక్కడ అంతా అట్లాగే అక్యూములేట్ అయ్యి. అయితే దీన్ని మనము యాక్చువల్గా ఒరిజినల్గా ఇది లేదు కదా సరస్సు, మనం డ్యామ్ కట్టడం వల్ల ఇది వచ్చింది కాబట్టి దీన్ని మనము కృత్రిమ సరస్సు అంటాం, ఆర్టిఫిషియల్ లేక్ అంటాం. అయితే ఒక నది ప్రవహిస్తుంది, ఆ నది మీద ఒక డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ వెనుకలు ఒక కృత్రిమ సరస్సులాగా ఏర్పడింది. ఈ సరస్సుని గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ అంటున్నాం ఒక దగ్గర.
గోవింద్ బల్లభన అనొచ్చు, వల్లభన క్వశ్చన్ ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా ఒకటే. పంత్ సాగర్ సరస్సు అంటున్నాం. ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే ఈ గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ అని పిలువబడే ఈ కృత్రిమ సరస్సు ఏ ప్రాజెక్ట్, ఏ డ్యామ్ వెనుక భాగంలో ఇది ఏర్పడింది అంటున్నాడు. సో ఈ డ్యామ్ మనం చెప్పాలన్నమాట. దీని ఆన్సర్ రిహాంద్ డ్యామ్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే రిహాంద్ డ్యామ్ అనేది రిహాంద్ నది పైన, ఇది రిహాంద్ నది, ఈ రిహాంద్ నది పైన నిర్మించారు ఈ రిహాంద్ డ్యామ్. ఈ రిహాంద్ డ్యామ్ అనేది సోన్ అనే నది యొక్క ట్రిబ్యూటరీ అన్నమాట. సోన్ యొక్క ట్రిబ్యూటరీ అంటే ఈ నది వెళ్ళి సోన్ నదిలో కలుస్తుంది రిహాంద్ నది అనేది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టేసుకోండి. రిహాంద్ నది ఏ నది యొక్క ఉపనది అంటే సోన్ నది యొక్క ఉపనది. ఇది ఇట్లా ఉండడం వల్ల రిహాంద్ డ్యామ్ వెనకాల ఒక చిన్న సరస్సులాగా ఏర్పడింది. దీన్నే మనము గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ అంటాము. ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద కృత్రిమ సరస్సు అన్నమాట. కాబట్టి రిహాంద్ డ్యామ్ ప్రాజెక్ట్ అనేది మన కరెక్ట్ ఆప్షన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రెండు ఇచ్చాడు, ఇందులో ఏది కరెక్ట్ అని మనల్ని అడుగుతున్నాడు అనమాట. దేని గురించి ఇది అంటే దామోదర్ వ్యాలీ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఆల్రెడీ దీని గురించి ఒక క్వశ్చన్ మనం ఇందాకే చూసాం కదా, దామోదర్ వ్యాలీ. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఈ దామోదర్ వ్యాలీ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు అంటే వరదల్ని నివారించడం కోసము, జల విద్యుత్ని అందించడం కోసము. ఎవరెవరికి? బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకి. దాంతోపాటు ఇరిగేషన్ సదుపాయాలు కూడా అందించడం కోసము వీటిని కన్స్ట్రక్ట్ చేశారు అన్నట్టు అంటున్నాడు ఫస్ట్ ఆప్షన్. మనం ఈ ముందు క్వశ్చన్ దీని గురించి చదువుతున్నప్పుడే అనుకున్నాం కదా, దీనివల్ల మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇది, దీనివల్ల మల్టిపుల్ యూసెస్ ఉంటాయి. వరదల్ని అరికట్టడానికి, జల విద్యుత్ని అందించడానికి, ఇరిగేషన్ పర్పస్ కోసము, ఇట్లాగా మల్టిపుల్ యూజెస్ ఉంటాయి అన్నమాట వీటి వల్ల. సో ఇది ఫస్ట్ ఆప్షన్ రైటే. నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే దీన్ని అంటే ఈ దామోదర్ వ్యాలీ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాము, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. అట్లాగా ఈ కాన్సెప్ట్ అంటే ఒక నదిలోయని అభివృద్ధి చేయడం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఆ బాధ్యతలను అప్పగించడం, ఇట్లాంటి కాన్సెప్ట్ మనము అమెరికాలో ఉన్న, యుఎస్ఏలో ఉన్న టెన్నెస్సీ వ్యాలీ అథారిటీ నుంచి గ్రహించాము ఆ కాన్సెప్ట్ అంటున్నాడు. నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అమెరికాలో టెన్నెస్సీ అనే నది ఉంటుంది. టెన్నెస్సీ నది దగ్గర టెన్నెస్సీ నది లోయ ఉంటుంది, టెన్నెస్సీ వ్యాలీ అని ఉంటుంది. ఆ టెన్నెస్సీ వ్యాలీ పైన కూడా కొన్ని డ్యామ్స్ కట్టడము, లేకపోతే ఆ మొత్తం నది లోయ నిర్వహణ కోసం టెన్నెస్సీ వ్యాలీ అథారిటీ అనే ఒక సంస్థను ఏర్పరచుకున్నారు. ఆ సంస్థ బాధ్యత ఏంటంటే ఆ నది లోయని అభివృద్ధి పరచడం. సో ఈ కాన్సెప్ట్ని తీసుకొని సక్సెస్ఫుల్ అయింది ఫ్రెండ్స్ అక్కడ. ఈ కాన్సెప్ట్ని తీసుకొని మన వాళ్ళు దామోదర్ నది ఉంది, దానిపైన డ్యామ్ కట్టడం కానీ ఆ మొత్తం నదిలో యొక్క అభివృద్ధి కోసం దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ అదే అంటున్నాడు అనమాట. ఈ టెన్నెస్సీ వ్యాలీ అథారిటీ యుఎస్ఏలో ఉంది, దాన్ని బేస్ చేసుకొని దానిలాగన మనము ఆ లైన్స్లో ఈ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ని డిజైన్ చేసుకున్నాము అంటున్నాడు. అంటే ఇది కూడా రైట్ అనమాట. సో మనకి ఇన్స్పిరేషన్ ఇదే, ఇట్లా ఏర్పరచడానికి ఇన్స్పిరేషన్ ఇది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది రైట్. బోత్ 1 and 2 ఆర్ రైట్. ఇక్కడ చూడండి, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది మన స్వతంత్ర భారతదేశంలోనే మొట్టమొదటి మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్. ఈ క్వశ్చన్ మనం చూసాం ముందు. ఈ ప్రాజెక్ట్ని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వారు హ్యాండిల్ చేస్తున్నారు. ఇది దామోదర్ నది పైన ఉంది. ఈ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది మనం టెన్నెస్సీ వ్యాలీ అథారిటీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఆ కాన్సెప్ట్ని మనం తీసుకున్నాము. ఇది ఎందుకు నిర్మించారు అంటే వరదలను అరికట్టడానికి, ఇరిగేషన్ సదుపాయాలను అందించడానికి, వాటితో పాటు జల విద్యుత్ని తయారు చేసి మరియు సప్లై చేయడం కోసం, దాంతోపాటు పర్యావరణం కూడా పరిరక్షించడం కోసం, దాంతోపాటు ఆబ్వియస్లీ చాలా ఉపాధి కూడా దీనివల్ల వస్తుంది. అక్కడ డ్యామ్ కన్స్ట్రక్షన్లోని, డ్యామ్ కన్స్ట్రక్ట్ అయ్యాక వాటి యొక్క నిర్వహణలోని ఉపాధి కలిగించడం, అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే అంటే ఈ డ్యామ్ కట్టడం వల్ల ఎవరికైతే ఇబ్బంది కలిగి వాళ్ళ బాధితులు ఉంటారో వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తారు. ఎట్లాగా? ఇందులో ఉపాధి కల్పించడము ఆ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ది సెన్సస్ 2011, what is the density in India?
సార్ ఇప్పుడు మనం 2020లో ఉంటున్నాము, 2011 అంటే చాలా ప్రాతది, మరి దాని గురించి ఇప్పుడు ఎందుకు చదువుతున్నాము అని క్వశ్చన్ రావచ్చు. మనకి సెన్సస్ ఎవ్రీ 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. 2011దే మనకు సెన్సస్ పరంగా మాట్లాడుకుంటే లేటెస్ట్ది అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ 2021లో సెన్సస్ చేస్తారు. 2021లో సెన్సస్ చేసినంత వరకు మనం 2011లో జరిగిన సెన్సస్నే ప్రామాణికంగా తీసుకొని మాట్లాడుతుంటాం అనమాట. అందుకనే సెన్సస్ పరంగా 2011 అయినా సరే దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్స్లో డైరెక్ట్గా అడుగుతాడు. 2011 సెన్సస్ గణాంకాల ప్రకారం రకరకాల క్వశ్చన్స్ అడగచ్చు. అందుకనే 2011 డేటా అయినా సరే మనము అవి చదవాల్సిందే సెన్సస్ పరంగా మాట్లాడుకుంటే. కాబట్టి 2011 సెన్సస్ ప్రకారం మన భారతదేశంలో జనసాంద్రత ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇవి ఫ్యాక్చువల్ క్వశ్చన్ అనమాట. అంటే ఏం లేదు, మీరు ఒక నోట్స్ తీసుకోండి, అందులో సెన్సస్ 2011 అని హెడ్డింగ్ పెట్టుకోండి ఒక పేజీలో. దానికి సంబంధించి రాసుకోండి జనాభా ఎంత, అధిక జనాభా గల రాష్ట్రం ఏది, జనసాంద్రత ఎంత ఉంది భారతదేశంలో, అట్లా రాసుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్ 382 అని ఉంటుంది. అట్లా నోట్స్ చేసుకొని మీరు రివైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ మనం చెప్తున్న ప్రతి క్వశ్చన్ ఛానల్ చాలా ఎఫర్ట్స్ తీసుకొని తయారు చేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు యూజ్ అయ్యే విధంగా చాలా ప్రయత్నిస్తుంది. అందుకని దీన్ని మీరు మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, బుక్ తీసుకొని రోజు మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే మనం నోట్స్లో మన రైటింగ్తో మనం రాసుకొని అర్థమయ్యే విధంగా దాన్ని రివైజ్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. సింప్లీ ఒక బుక్లోనో ఒక పీడిఎఫ్ ఫైల్లో జస్ట్ చూడడం కన్నా ఓన్ రైటింగ్తో, హ్యాండ్ రిటర్న్ రైటింగ్తో నోట్స్లో చేసుకొని రివిజన్ చేసుకుంటే దానికి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట, మనం అది గుర్తుపెట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. కాబట్టి 2011 గణాంకాల ప్రకారం భారతదేశంలో జనసాంద్రత 382 ఫ్రెండ్స్. ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద హిమాలయాస్ ఇన్ ఇండియా ఈస్ ఇన్. మనకి హిమాలయాలు ఇట్లా వెళ్తాయని మనకు తెలుసు. అందులో గ్రేటర్ హిమాలయాస్ ఉంటాయి. గ్రేటర్ హిమాలయాస్లోనే అతిపెద్ద మౌంటైన్ పీక్స్, పర్వత శ్రేణులన్నీ ఉంటాయి. అయితే భారతదేశంలో ఉన్న హిమాలయాల్లో అతిపెద్దది ఏది అంటే కాంచన్జంగా అని మనం ఆల్రెడీ చదువుకున్నాం అనమాట. కాంచన్జంగా. సో కాంచన్జంగా ఎన్ని మీటర్స్ హైట్ ఫ్రెండ్స్? అప్పుడు ఆల్రెడీ క్వశ్చన్ మనం చూసే ముందు క్వశ్చన్స్లో. అందుకని ఫస్ట్ క్వశ్చన్ నుంచి రండి ఆర్డర్లో, మనకు కంటిన్యూటీ ఉంటుంది. 8,586 మీటర్స్ అనమాట. 8,586 మీటర్లు ఎత్తైన పర్వత శిఖరం కాంచన్జంగా. అయితే కాంచన్జంగా భారతదేశంలోని అతిపెద్ద పర్వత శ్రేణి, హిమాలయాల్లో ఉంటుంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంటుంది అని మనకు ప్రశ్న అడిగాడు. ఇది సిక్కింలో ఉంటుంది అని మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 210. ద కాశీ అండ్ జైంతియా హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. కాశీ కొండలు మరియు జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇమేజ్ ఉంది కదండి, ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, వాటినే కాశీ హిల్స్, గారో, కాశీ, జయంతియా అని వరుసగా పర్వత శ్రేణులు ఉంటాయి ఫ్రెండ్స్, కొండలు. గారో, కాశీ, జయంతియా అని. సో ఇది ఏ రాష్ట్రంలో ఉంటాయంటే మనకి ఇక్కడ ఈ రాష్ట్రం ఉంది కదా, ఇట్లా దాన్ని నాగాల్యాండ్ రాష్ట్రం అంటాము. నాగాల్యాండ్ రాష్ట్రంలో ఈ కొండలు ఉంటాయి. కాబట్టి ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే నాగాల్యాండ్లో ఉంటాయి కాశీ అండ్ జయంతియా హిల్స్. నెక్స్ట్ 211th క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిమాలయన్ passes was reopened around in the middle of the year 2006 to facilitate trade between India and China? భారతదేశం మరియు చైనా మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి 2006 మధ్యలో ఈ క్రింద హిమాలయన్ పాసుల్లో ఏది తిరిగి ప్రారంభించబడింది అంటున్నాడు. ఇక్కడ నేను హిస్టరీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఇండియా ఉంటుంది, ఇండియా క్రింద ఇట్లా చైనా ఉంటుంది, చైనా, ఇండియా. అయితే ఇక్కడ మనకి సిక్కిం అనేది ఉంటుంది. ఈ సిక్కిం దగ్గర ఒక పాస్ పేరు, అంటే ఒక కనుమ ఇట్లా ప్రవహించే పాస్ పేరు నాతులా పాస్. సిక్కిం నుంచి చైనాకి వెళ్ళడానికి మనకి 1962లో ఇండో చైనా వార్ అయింది. అంటే భారతదేశానికి చైనా దేశానికి 1962లో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ ఈ కనుమని, పాస్ని నిలిపివేసింది, బ్లాక్ చేసేసింది. సో ఇది వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది. మనకి పాసెస్ వల్ల లాభాలు ఏంటి అంటే ఇక్కడ ఈ దేశం వాళ్ళు ఈ దేశం వెళ్ళడానికి, వాణిజ్యం అవ్వనివ్వండి, లేకపోతే జనాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి,
రకరకాల యూజెస్ ఉంటాయి అనమాట. మనకి మూవ్మెంట్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ యూజెస్ ఉంటాయి. అయితే దీన్ని చైనా బ్లాక్ చేసేసింది, నాతులా పాస్. దీంతో మనకు చాలా ఇబ్బంది అయ్యేదన్నమాట. ఇప్పుడు మనం టిబెట్కి, మానసరోవర్కి పిల్గ్రిమేజ్ వెళ్తారు కదా యాత్రికులు, దానికి వెళ్ళాలన్నా ఈ పాస్ నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే ఇది మూసేశారు. దానివల్ల కూడా వేరే రూట్ కనుక్కోవాల్సి వచ్చింది, పెద్ద రూట్ అయ్యింది, చాలా ఇబ్బందులు కూడా అయింది. అయినా మరి తప్పు, మూసేశారు కాబట్టి మనం వేరే రూట్ ద్వారా వెళ్ళగలిగాం. ఇది 1962లో జరిగింది. 44 సంవత్సరాల తర్వాత 2006లో చైనా ప్రభుత్వము, భారతదేశ ప్రభుత్వం చర్చలు జరుపుకున్నాక తిరిగి, చారిత్రాత్మక ఘటన అనమాట, తిరిగి చైనా ఈ పాస్ని ఓపెన్ చేసింది, నాతులా పాస్ని. దానితో మనకి ట్రేడ్, వాణిజ్యం బాగా ఇక్కడ నుంచి సాగుతుంది. చాలా వస్తువులు మనము ఎక్స్పోర్ట్ చేస్తాము, చైనా నుంచి కూడా ఇంపోర్ట్ అవుతుంటాయి ఇక్కడ ఈ పాస్ ద్వారా. దీంతో పాటు మానసరోవర్ వెళ్ళాలి యాత్రికులకు కూడా ఈ పాస్ నుంచి వెళ్ళే అవకాశం చైనా కల్పించిందనమాట, యాక్సెప్ట్ చేసింది. అప్పట్లో న్యూస్ పేపర్లో మీరు కనుక జూలై 2006 అనుకుంటా, ఆ టైంలో న్యూస్ పేపర్లో చాలా పెద్ద న్యూస్ అనమాట ఇది. చారిత్రాత్మక ఘటన, 44 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ నాతులా పాస్ని ఓపెన్ చేశారు అని. కాబట్టి ఇక్కడ ప్రశ్నకు ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఏ సంవత్సరం 2006లో ఇండియాకి చైనాకి మధ్యలో ఏ పాస్ని రీఓపెన్ చేశారు అంటే ఇట్స్ నాతులా పాస్. ద పోర్చుగీస్ పొజిషన్స్ గోవా, డామన్ అండ్ డయ్యూ వర్ లిబరేటెడ్ ఇన్. మనకి భారతదేశం వచ్చినప్పుడు సమయం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో గోవా, దామన్, దియు ఈ 3 ప్రాంతాలు పోర్చుగీస్ ఆధీనంలో ఉండేవి. అయితే ఈ పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ఈ గోవా, డామన్, డియుని మన భారతదేశ భూభాగంలో ఉన్నాయి కాబట్టి వాటిని మన భారతదేశంలో కలపాలి కాబట్టి మన భారత ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. దానికి ఫలితంగా 1961లో పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ఈ 3 ప్రాంతాలని భారతదేశ భూభాగంలో కలపడం జరిగింది. సో 1961 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ద ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎన్ ఏరియా ఆఫ్ డాష్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. మన భారతదేశం యొక్క భూభాగము ఎన్ని మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇది కొన్ని స్టాండర్డ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది స్టాండర్డ్ ఫ్యాక్ట్ కింద ఉంటుంది. ఎందుకంటే ఈ నెంబర్ అనేది మనము స్కూల్ నుంచి మనకి బుక్స్లో రావడం జరుగుతుంటుంది, స్కూల్ టైం నుంచి వస్తుంటుంది ఈ నెంబర్. సో ఇది డైరెక్ట్గా నెంబర్ అయిన ఫ్యాక్ట్ అన్నా ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఎందుకంటే ఇది రిపీటెడ్ ఫ్యాక్ట్ అనమాట. మన మొత్తం భారతదేశం యొక్క భూభాగం ఎంత అంటే 3.28 lakh 32.8 lakh అని మనము స్కూల్ బుక్లో చదువుతాం. 32.8 lakh స్క్వేర్ కిలోమీటర్. 32.8 lakhని మనం మిలియన్లో మాట్లాడుకుంటే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ వస్తుంది. సో 32.8 lakhs or 3.28 million square kilometers. So option 3.28. 214. Which foreign country is closest to Andaman Islands? మనకి భారతదేశంలో అండమాన్ దీవులు బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి. అయితే అండమాన్ దీవులకి దగ్గరలో ఉన్న దేశం ఏది అని అడుగుతున్నాడు. సో అండమాన్ దీవులకి దగ్గరలో మనకి ఇక్కడ చూసుకుంటే మయన్మార్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మయన్మార్, దీన్నే ఒకప్పుడు బర్మా అనేవారు. ఈ ఒకప్పుడు బర్మాగా పిలిచిన, ఇప్పుడు మయన్మార్గా పిలుస్తున్న ఈ దేశము అండమాన్ దీవులకి అతి సమీపంలో ఉంటాయి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్. మనకు పర్వత శ్రేణులు ఇచ్చారు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎంత కాన్సెప్చువల్గా అడిగాడు. అంటే ఇక్కడ మనకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి, అంటే ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయి మనకి మంచి, అంటే అందుకనే ఎట్లస్ని మీరు డైలీ ఒక 5 minutesే, ఏం అర్థం చేసుకోవద్దు కానీ అట్లా చూస్తుండండి ఎట్లస్ని, ఇండియా మ్యాప్ని. ఏదో ఒక చిన్న పాయింట్ గ్రహించండి ఆ 5 minutesలో. అట్లా రోజు చేయండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంటుంది జాగ్రఫీ పరంగా మనం చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న చూడండి, అంటే ఎంత టిపికల్ జాగ్రఫీ క్వశ్చన్ అడిగాడు. మనకి 4 పర్వత శ్రేణులు ఇచ్చాడు. లడాక్ పర్వత శ్రేణి, కారాకోరం, గ్రేటర్ హిమాలయాస్, జస్కర్ శ్రేణి ఇచ్చాడు. ఈ శ్రేణులు వీటిని దక్షిణం నుంచి ఉత్తరం వైపు, సౌత్ టు నార్త్ అరేంజ్ చేయండి అంటున్నాడు. ఈ క్వశ్చన్ గనక మనం ఆన్సర్ చేయాలంటే వీటిపైన మ్యాప్ పరంగా స్పష్టమైన అవగాహన ఉండాలి. నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ క్లియర్గా ఇమేజ్తో పాటు, సో దట్ మీకు క్లియర్ కట్ అర్థమైపోతుంది ఈ క్వశ్చన్. ఎప్పుడన్నా ఈ క్వశ్చన్కి సంబంధించి ఎట్లా గడిచిన నార్త్ టు సౌత్ అనొచ్చు, లేకపోతే సౌత్ టు నార్త్ అనొచ్చు, లేకపోతే
టాప్ టు డౌన్ అట్లా అనొచ్చు. ఎట్లా ఇచ్చినా మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి క్లియర్ కట్ ఇమేజ్ ఇదనమాట ఈ పర్వత శ్రేణుల గురించి. ఫస్ట్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. మనకి ఇది మన భారతదేశం యొక్క సరిహద్దు చూసుకుంటే, భారతదేశం సరిహద్దు చూసుకుంటే అన్నిటికన్నా పైన ఉండే రేంజ్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని మనము కారాకోరం పర్వత శ్రేణి అంటాం. సో మొట్టమొదటిగా పైన ఏముంది మనకి, కారాకోరం పర్వత శ్రేణి ఉంది. కారాకోరం పర్వత శ్రేణి తర్వాత కిందనే ఇంకొక పర్వత శ్రేణి ఉంది, దాది ఏమంటాము లడాక్ పర్వత శ్రేణి. సో కారాకోరం కింద ఉన్నది ఏంటి అంటే లడాక్ కింద ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకొక పర్వత శ్రేణి, దీన్ని మనము జస్కార్ పర్వత శ్రేణి అంటాం, జస్కార్ రేంజ్ అంటాం ఇంగ్లీష్లో. సో జస్కార్ కింద ఉన్నది జస్కార్. సో కారాకోరం, లడాక్, జస్కార్. ఈ జస్కార్ కింద పెద్దగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, 3 పెద్దగా ఉన్నాయి ఇట్లాగా. ఆ మూడింటిని హిమాలయాస్ అంటాం. వీటిని మనం హిమాలయాల కింద పరిగణించాం ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. హిమాలయాలు కింద నుంచి మొదలవుతాయి, 3 శాఖలు ఉంటాయి అన్నమాట హిమాలయాలు. ఇట్లా కింద నుంచి ఇట్లా 3 వరుసగా ప్యారలల్గా ఒకదాని కింద ఒకటి హిమాలయాలు ఉంటాయి. అందులో ఫస్ట్ది మనము గ్రేటర్ హిమాలయాస్ అంటాం, గ్రేటర్ హిమాలయాస్ అంటాం. మధ్యలో ఉంది మిడిల్ హిమాలయాస్ అంటాం. కింద వాటిని మనము లోవర్ హిమాలయాస్ అంటాం. ఈ గ్రేటర్ హిమాలయాస్ని మనము హిమాద్రి అని కూడా అంటాము. ఈ మిడిల్ హిమాలయాస్ని మనము హిమాచల్ అంటాం. ఈ లోవర్ హిమాలయాస్ని మనము శివాలిక్స్ అంటాము. సో శివాలిక్ అని ఇక్కడ ఉంది కదా, ఇది లోవర్ హిమాలయాస్ అనమాట. ఈ గ్రేటర్ హిమాలయాస్ పైనే అతి ఎత్తైన పర్వత శిఖరాలు అనేవి ఉంటాయి. మౌంట్ ఎవరెస్ట్ అవనివ్వండి, కంచన్జంగా అవనివ్వండి, ఇవన్నీ అన్నపూర్ణ, ధౌలగిరి అట్లా వరుసగా ఉంటాయి అనమాట. చాలా పెద్ద పర్వత శ్రేణులు గ్రేటర్ హిమాలయస్. అందుకనే గ్రేటర్ అన్నారు, ఎందుకు ఇవి చాలా ఎత్తులో ఉంటాయి కాబట్టి. వీటిని హిమాద్రి అని కూడా అంటాము. మౌంట్ ఎవరెస్ట్ కూడా గ్రేటర్ హిమాలయస్లో భాగంగానే ఉంటుంది. అయితే ఇదనమాట మనకి మ్యాప్ పరంగా చూసుకుంటే. సో ఇక్కడ ప్రశ్న వీటి గురించి అడిగాడు కాబట్టి వీటి గురించి మాట్లాడదాము. కారాకోరం అన్నిటికన్నా పైన ఉంటుంది, KLZ అని గుర్తుపెట్టుకోండి, KLZ కారాకోరం, లడాక్, జస్కార్. సో ఇక్కడ మన ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే గ్రేటర్ హిమాలయాస్ కూడా ఇచ్చాడు. సో ఫస్ట్ కారాకోరం, లడాక్, జస్కర్, దాని క్రింద గ్రేటర్ హిమాలయాస్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నాం కాబట్టి ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతాం. వీడు సౌత్ టు నార్త్ అంటున్నాడు. సౌత్ టు నార్త్ అంటే ఇక్కడ మనం రాసుకున్న దాంట్లో సౌత్ దిగువన ఏది ఉంది ఫస్ట్ అన్నిటికన్నా, గ్రేటర్ హిమాలయాస్ ఉంది. దాని తర్వాత దాని పైన ఏముంది, సౌత్ టు నార్త్ కదా, మనము దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్ళాలి, కింద నుంచి పైకి వెళ్ళాలి. గ్రేటర్ తర్వాత నెక్స్ట్ ఏంటి, జస్కార్ రేంజ్, జస్కార్ రేంజ్ పైన లడాక్ రేంజ్, లడాక్ రేంజ్ పైన కారాకోరం రేంజ్. సో ZLK అనేది మన ఆర్డర్ అనమాట. ఇందులో చూసుకుంటే ఫస్ట్ G అంటే ఏది వస్తుంది ఫ్రెండ్స్, 3 వస్తుంది. Z జస్కార్ రేంజ్ అంటే ఏది వస్తుంది, 4 వస్తుంది. నెక్స్ట్ L లడాక్ రేంజ్ అంటే ఫస్ట్ ఆప్షన్, కారాకోరం అంటే సెకండ్ ఆప్షన్. 3, 4, 1, 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 1 చూసారా. ఇప్పుడు ఈ బిట్ని మీరు ఎంత ఈజీగా చెప్పగలిగారో మ్యాప్ తెలిస్తే. అందుకనే ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇట్లాంటి క్వశ్చన్ అడగడానికి చాలా ఛాన్స్ ఉంటుంది, మీరు ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు ఈ ప్రశ్న అడిగితే. 3, 4, 1, 2 is the correct option. The approximate age of the Aravallis range is, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో ఒక క్వశ్చన్ చూసాం, మన భారతదేశంలో అతి పురాతనమైన పర్వత శ్రేణి ఏది అని. దానికి మనం ఆన్సర్ ఏమనుకున్నామంటే ఆరావళి పర్వత శ్రేణులు అనుకున్నాం. అయితే ఇక్కడ ప్రశ్నలు ఏమడుగుతున్నాడు అంటే భారతదేశంలోనే అతి పురాతనవంతమైన పర్వత శ్రేణులు ఆరావళి శ్రేణులు అని మనం ఆల్రెడీ చదువుకున్నాం. అయితే ఆ ఆరావళి శ్రేణుల యొక్క వయస్సు ఎంత అన్నట్టు అడుగుతున్నాడు. వాట్ ఏజ్ ఆఫ్ ఆరావలీస్ అన్నట్టు అడుగుతున్నాడు. ఇది మనకి 67 కోట్ల సంవత్సరాలు బిఫోర్ వచ్చింది ఫ్రెండ్స్. 67 crore years ago ఫార్మ్ అయిన ఆరావళి రేంజ్ మౌంటైన్స్. 67 crores మనం మిలియన్స్లో రాయాలంటే 670 million. మిలియన్కి by 10 చేస్తే క్రోర్స్లో కన్వర్ట్ చేస్తాం అవుతుంది ఫ్రెండ్స్. సో 670 million ఇయర్స్. మిలియన్స్ క్రోర్స్ అది మీకు తెలుసు కదా, 1 million అంటే ఎంత, 10 లక్షలు అనమాట మీనింగ్. సో ఏదన్నా ఒకటి మిలియన్లో ఉందనుకోండి, ఆ మిలియన్ని by 10 చేస్తే వచ్చేది క్రోర్స్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 670 million అంటున్నాం మనం, దీన్ని by 10 చేస్తే 67 వస్తుంది కదా. కోట్లో రాయాలి మిలియన్లు అంటే by 10 చేయాలి,
అప్పుడు క్రోర్స్లో వస్తుంది. సో 67 crores అనొచ్చు ఆప్షన్స్లో, ఇక్కడ 670 million అనొచ్చు. జనరల్గా మనం మిలియన్ వాటిలో చెప్తుంటాము జియోగ్రఫీ పరంగా. సో 670 million సంవత్సరాల క్రితం ఇవి ఏర్పడ్డాయి ఆరావళి పర్వత శ్రేణులు. Arrange the following Himalayan peaks in order as they occur from west to east. వెస్ట్ నుంచి ఈస్ట్, ఇక్కడ కూడా చూడండి అబ్సల్యూట్లీ జియోగ్రఫీ క్వశ్చన్ ఇది. సో మనకి వెస్ట్ అంటే పశ్చిమ నుంచి తూర్పు వైపులో అరేంజ్ చేయమంటున్నాడు. ఏం అరేంజ్ చేయమంటున్నాడు? ఈ హిమాలయ కొండల యొక్క పర్వత శ్రేణులు, శిఖరాలు ఉంటాయి కదా, ఆ శిఖరాలని ఉండే ఆర్డర్లో పశ్చిమ నుంచి తూర్పుగా చెప్పమంటున్నాడు అనమాట, మనకి అరేంజ్ చేయమంటున్నాడు. ఇక్కడ కూడా మీకు నేను అంటే చాలా మంచి ఎక్స్ప్లెనేషన్తో కూడిన ఒక డయాగ్రామ్ ఇస్తాను, ఇమేజ్. మీకు ఇందాక ఏ విధంగా అయితే ఆ పర్వత శ్రేణులు ఎంత ఈజీగా అర్థమై ఆన్సర్ చేయగలిగారు, ఇది కూడా అంతే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇది ఇప్పుడు క్లియర్గా వినండి. ఇది నాసా అనమాట, నాసా తీసిన ఇమేజ్ మన హిమాలయాలది. సో ఈ విధంగా మనకు కనబడుతుంది ఫ్రెండ్స్ స్పేస్ నుంచి చూస్తే హిమాలయాస్. సో చూసారు కదా ఇక్కడ అంతా ఎట్లా లొకేట్ అయిందో హిమాలయాస్, ఇవంతా హిమాలయాస్ అనమాట. ఇక్కడ చూసారు కదా ఇది గ్రేటర్ హిమాలయాస్ అనమాట, ఈ పైనది గ్రేటర్ హిమాలయాస్. మనకి ఎత్తైన పర్వత శిఖరాలన్నీ ఇక్కడే కనబడుతుంటాయి, ఎత్తైన పర్వత శిఖరాలన్నీ మనకి ఇక్కడే కనబడడం జరుగుతుంటుంది, ఈ రీజియన్లో కనబడడం అనేది జరుగుతుంటుంది. అయితే నెక్స్ట్ దీన్ని ఇంకా మనం జూమ్ చేద్దాం. ఇప్పుడు జూమ్ చేసి అక్కడికి వెళ్దాం లోపలికి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం కనుక జూమ్ చేసి వెళ్ళినట్లయితే ఇట్లా ఉంటాయి అన్నమాట అక్కడ పర్వత శిఖరాలు. ఫస్ట్ చూసుకుంటే ధౌలగిరి వస్తుంది, ధౌలగిరి శ్రేణి. దాని తర్వాత శిఖరం, ధౌలగిరి శిఖరం, అన్నపూర్ణ, మానస్లు, గణేష్, శిషాపాన్గ్మ, గురుశంకర్, గౌరీశంకర్, చోయో, ఎవరెస్ట్, మకాలు, కంచన్జంగా ఇట్లాగ వస్తాయి అన్నమాట. ఇవన్నీ హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయస్ మీద ఉన్న పర్వత శిఖరాలు. ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చాడు? ఇవి ఇచ్చాడు. వీటిని పశ్చిమ నుంచి తూర్పుకి అరేంజ్ చేయమంటాడు. మనకు అన్నిటికన్నా ఫస్ట్ ఇందులో ఏది కనబడుతుంది? ధౌలగిరి కనబడుతుంది. పశ్చిమ నుంచి తూర్పు రావాలంటే ఇట్లా రావాలన్నమాట, మనం అరేంజ్ చేయాలి. ఒకవేళ ఆప్షన్ నుంచి ఈస్ట్ వెస్ట్ అని అనుకోండి, తూర్పు నుంచి పశ్చిమ అంటే ఇక్కడి నుంచి అరేంజ్ చేసుకుంటూ రావాలి. సో అన్నిటికన్నా ముందు ఏముంది? పశ్చిమ అనేది ఉంది, ధౌలగిరి ఉంది. అంటే 4th ఆప్షన్ మనకు ఉంది అన్నిటికన్నా పశ్చిమాన్న. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఏదొస్తుంది? మౌంట్ ఎవరెస్ట్, కంచన్జంగా వాటిలో ఉన్నాయి కదా. అన్నిటికన్నా లాస్ట్ ఏది? కంచన్జంగా. దాని ముందు ఏముంది? మనకి మౌంట్ ఎవరెస్ట్ ఉంది. సో కంచన్జంగా అన్నిటికన్నా లాస్ట్, మౌంట్ ఎవరెస్ట్ దానికన్నా ముందుంది. ఇప్పుడు మనకి మూడు ఆప్షన్స్ అయినాయి ఫ్రెండ్స్. 4 అయింది, 2, 1 అయింది. అయితే నెక్స్ట్ ఇక్కడ ఏది మిగిలింది? మనకి నందాదేవి మిగిలింది. ఇప్పుడు మీకు ఆప్షన్స్లో ఈ 3 తెలుసు ఆ ఇమేజ్ బట్టి. నందాదేవి అక్కడ ఇవ్వడం జరిగిందా చూడండి, నందాదేవి ఇక్కడ ఇవ్వలేదు. సో ఓన్లీ ఆప్షన్స్ ద్వారా ఇది పెట్టచ్చా క్వశ్చన్ అనేది మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఓన్లీ ఆప్షన్స్ ద్వారా వెళ్ళామనుకోండి, 2, 1 లాస్ట్కున్నవి చూసుకుంటే మీకు కేవలం ఇదే ఉంది, 2, 1. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఇదే అవ్వాలి, ఎందుకంటే మీకు ఇది తెలుసు కంచన్జంగా, మౌంట్ ఎవరెస్ట్ దానికన్నా ముందు 4 ఉండాలి. 4, 2, 1 అనేది ఒక ఆర్డర్లో రావాలని మీకు తెలుసు. అయితే నందాదేవినిది ఈ మధ్యలో వస్తుందో ఈ మధ్యలో వస్తుందో మీకు తెలియదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఈ 3 తెలుసు, అయినా ఈ ఆన్సర్ అనేది మనం పెట్టగలుగుతాం. ఎందుకంటే చూడండి, ఈ ఆర్డర్లో రావాలి అంటే అన్నిటికన్నా లాస్ట్ 1 ఉంది, దాని తర్వాత 2 ఇట్లా ఉందంటే కేవలం మీ ఒక్క ఆప్షనే ఉందన్నమాట. సో మీకు తెలియకపోయినా ఆన్సర్ పెట్టేయచ్చు. అందుకనే నేను ఏమంటున్నానంటే క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్తో ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతారు అంతవరకు చేయండి. మ్యాక్సిమం ఆన్సర్ చేసేయగలిగే విధంగానే ఉంటాయి ఆప్షన్స్. అయితే ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. 4 వచ్చింది, 2 వచ్చింది, 1 వచ్చింది. 3 ఎక్కడన్నా ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి. ఏంటా 3? నందాదేవి కొండలు. సో ఈ నందాదేవి ఎక్కడున్నాయి నేను మీకు చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, మనకి నందాదేవి వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం ఇట్లా ఉంది. అంటే ఇట్లా దిగుతుంటుంది కదా, ఈ మన జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ స్ట్రక్చర్ ఇట్లా దిగుతుంటుంది కదా. ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంటుంది. ఉత్తరాఖండ్లో అంటే మీకు ఉత్తరాఖండ్ ఈ డయాగ్రామ్లో కన్నా ఎందులో అయితే బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్గా ఇప్పుడు మనకి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట, ధౌలగిరి అవన్నీ. అయితే ఉత్తరాఖండ్ ఈ ప్రాంతంలో మనకి
నందాదేవి పర్వతం శ్రేణి పర్వత శిఖరం ఉంటుంది. కాబట్టి అన్నిటికన్నా ముందు ఉండేది నందదేవి, ఆ తర్వాత ఇందాక మనం చూసిన ఈ ఆర్డర్ ఫాలో అవుతాం అనమాట. సో నందదేవి అన్నిటికన్నా పశ్చిమాన్ని వస్తుంది ఫస్ట్లో, దాని తర్వాత ధౌలగిరి, దాని తర్వాత మౌంట్ ఎవరెస్ట్, దాని తర్వాత కంచన్జంగా. సో ఇక్కడ వస్తుంది నందాదేవి. సో 3, 4, 2, 1 ఈస్ ది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ హిమాలయన్ పీక్ ఇస్ ఆల్సో కాల్డ్ ఏ సాగర్ మాత? ఏ పర్వత శిఖరాన్ని సాగర్ మాత అని కూడా పిలుస్తారు అని అడుగుతున్నాడు. మనకి మౌంట్ ఎవరెస్ట్ అనేది ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం, 8848 మీటర్స్ దాని యొక్క ఎత్తు. ఈ పర్వతాన్ని సాగర్ మాత అని కూడా పిలుస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఇదే క్వశ్చన్లో ఇక్కడ టిబెట్ వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ని చోమో లుంగ్మా అని పిలుస్తారు. చోమో లుంగ్మా, ఇది కూడా క్వశ్చన్ రూపంలో అడగచ్చు. చోంగ్మో లుంగ్మా అనేది ఏ పర్వత శిఖరాన్ని పిలుస్తారు అంటే మౌంట్ ఎవరెస్ట్ని పిలుస్తారు. టిబిటన్స్ అట్లా పిలుస్తారు. జనరల్గా నేపాల్ ఆ ప్రాంతంలో మౌంట్ ఎవరెస్ట్ని సాగర్ మాత అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. పాసెస్ గురించి ఆల్రెడీ మీకు నేను ఒక టేబుల్ ముందు క్వశ్చన్స్లో ఇచ్చాను కదా, కంప్లీట్ పాసెస్ లిస్ట్ ఇచ్చాను కదా, ఏ రాష్ట్రంలో ఏమేం పాసెస్ ఉన్నాయని. అందుకనే మీరు ఫస్ట్ క్వశ్చన్ నుంచి రావండి, మనకు ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినప్పుడు ఆ క్వశ్చన్ ఆల్రెడీ చూసి మీరు నోట్స్ చేసుకొని అది మీరు జ్ఞాపకం ఉంచుకున్నారనుకోండి, డెఫినెట్గా ఈ క్వశ్చన్ మీకు సుపరిచితం అయిపోయి ఉండేది. అందుకనే డైలీ 10 క్వశ్చన్సే అయినప్పటికీ ఈ క్వశ్చన్స్ని మీరు మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి, నోట్స్ చేసుకోండి, ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోండి. సో అంటే ఎంత కంటెంట్ ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చేసుకున్నాము చదివేసాము అని కాదు, ఆ చదివిన 10 క్వశ్చన్స్ని పెర్ఫెక్ట్గా మనకి కొంచెం అటు ఇటు క్వశ్చన్స్ ఒకవేళ ఎగ్జామినేషన్స్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అడగగలిగిన మనము యాక్యురేట్గా పెట్టేటట్టు ఆ కమాండ్ తెచ్చుకుంటే క్వశ్చన్స్ పైన మోర్ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఎగ్జామినేషన్స్లో. కాబట్టి ఇక్కడ ప్రశ్నలో ఏమడుతున్నాడు, మనకి పాస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అంటున్నాడు. ఆల్రెడీ మనం ఇందాకే ఒకటి ఏమని చదివాము, నాతులా పాస్ అనేది సిక్కింలోని, అంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఏమని చూసామంటే సిక్కింలో నాతులా పాస్ ఉండేది. 1962 ఇండియా చైనాకి వార్ అయినప్పుడు దాన్ని క్లోజ్ చేశారు. అయితే తర్వాత 2006లో జూలైలో దాన్ని రీఓపెన్ చేశారు 44 సంవత్సరాల తర్వాత. దాని మధ్యలో వాణిజ్యం జరుగుతుంటుంది ఇండియాకి చైనాకి అన్నట్టు రకరకాలుగా చదివాం కదా దీని గురించి. సో ఇది సిక్కింలో ఉంది అని ఆల్రెడీ చదివాం, నాతులా పాస్ సిక్కిం. సో మీకు తెలిసిన ఆప్షన్స్లో సిక్కిం అనేది హిమాచల్ ప్రదేశ్లో లేదు, సిక్కింలో ఉంది. ఇంకా నెక్స్ట్ టైం ఇచ్చాడు జోజిలా. జోజిలా కూడా మనం ఆల్రెడీ బిట్ రూపంలోనే ముందు చూసాము, JNKలో ఉంది అని ఇది మనం అనుకున్నాం. నెక్స్ట్ జలప్లా. జలప్లా కూడా సిక్కింలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనం అప్పుడు టేబుల్లో చదివామన్నమాట. సిక్కింలో ఉన్న పాసెస్ అని లిస్ట్ చదివినప్పుడు జలప్లా, నాతులా అట్లా చదవడం జరిగింది అప్పుడు మనం. కాబట్టి ఇంకా మిగిలిన ఓన్లీ ఆప్షన్ ఏంటంటే షిప్కిలా అనమాట. షిప్కిలా హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఎట్లా వాళ్ళ షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను హిమాచల్ ప్రదేశ్కి షిప్లో వెళ్దాం అనుకుంటున్నాను అట్లా గుర్తుపెట్టుకున్నారనుకోండి. లేకపోతే హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఏంది, షిమ్లా. షిమ్లా పేరు దగ్గరలో షిప్కిలాకి దగ్గరలో ఉంది కదా, షిమ్లా షిప్కిలా, షిమ్లా షిప్కిలా. సో షిమ్లా షిప్కిలా అంటే షిమ్లా అంటే హిమాచల్ ప్రదేశ్, సో షిప్కిలా హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అట్లాగే మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నారనేది మ్యాటర్ కాదు, కరెక్ట్ ఆన్సర్ పెట్టగలిగారా లేదా అనేది మ్యాటర్. సో ఎట్లాగన్నా గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా కావాల్సిన ఎండ్ రిజల్ట్ ఏమవ్వాలి, క్వశ్చన్ అడిగినప్పుడు ఎగ్జామినేషన్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టే విధంగా ఉండాలి. అది మీరు ఏ రకంగా షార్ట్ కట్ పెట్టుకుంటారు, ఎట్లా ఆలోచిస్తారు, అది ఇట్ ఈస్ అప్ టు యూ అనమాట. ఎవరి హరైజన్ బట్టి బేస్ అయి ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు మీరు ఏదైతే గుర్తు పెట్టుకోగలుగుతారో అట్లా పెట్టుకోండి. షిమ్లా షిప్కిలా బాగానే అనిపిస్తుంది నాకు. సో ఇది పెట్టుకుంటే డెఫినెట్గా హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది షిప్కిలా అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఇది న్యూస్ ఐటమ్ గుర్తుపెట్టుకుంటాను నేనైతే. ఏంటి, నాతులా అనేది ఇండియాకి సిక్కింలో ఉంటుంది, ఇండియాకి చైనాకి మధ్యలో. ఆ న్యూస్ ఐటమ్ గుర్తుపెట్టుకున్నప్పుడు ఇది ఆబ్వియస్లీ సిక్కిం అని గుర్తు వచ్చేస్తుంది వెంటనే. అట్లాగా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది విచ్ వీ హ్యావ్ టు రిమెంబర్. సో ద ఓన్లీ వే టు రిమెంబర్ సచ్ ఎ వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఈస్ టు అసోసియేట్ దీస్ ఇన్ఫర్మేషన్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే యూజింగ్ నిమోనిక్స్ అనమాట. నిమోనిక్స్ అంటే గుర్తుపెట్టుకునే ట్రిక్స్. 220th క్వశ్చన్, కచ్చతీవు ఐలాండ్స్ వాజ్ సీడెడ్ బై ఇండియా టు విచ్ కంట్రీ ఇన్ 1974? మనకి ఇక్కడ మీకు చూడండి, ఇండియా శ్రీలంక ఉంది కదా, ఈ మధ్యలో ఈ ప్రదేశంలో మనకి కచ్చతీవు దీవులు అనేవి ఉంటాయి. ఈ కచ్చతీవు దీవుల్ని 1974లో భారతదేశ ప్రభుత్వము శ్రీలంకకు అందజేసింది ఆ ప్రాంతాన్ని. ఇప్పుడు శ్రీలంక ఆధీనంలో ఉంది కచ్చతీవు దీవులు. కాబట్టి ఇక్కడ మన ప్రశ్నకు ఆన్సర్ ఏంటి,
కచ్చదీవు ఐలాండ్ వాజ్ సీడెడ్ బై ఇండియా టు విచ్ కంట్రీ అంటే శ్రీలంకకి ఇవ్వబడింది. కచ్చదీవు ద్వీపాన్ని 1974 భారతదేశం శ్రీలంకకి అప్పగించింది. 221st question. Which one among the following major Indian cities is most eastward location? ఇది అబ్సల్యూట్లీ టిపికల్ జోగ్రఫీ క్వశ్చన్ ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి స్పష్టమైన అవగాహన మ్యాప్లో ఉంటేనే దీన్ని మనం ఆన్సర్ చేయగలుగుతాం. అయితే ఇక్కడ అన్ని మేజర్ సిటీస్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మనకి ఎక్కడో డెప్త్ వెళ్ళిపోయి ఎక్కడో రిమోట్ ఏరియా అడగట్లేదు, మేజర్ సిటీస్ ఇవన్నీ. కాబట్టి మీకు ఈ మేజర్ సిటీస్ ఐడియా ఉండాలి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియా మ్యాప్లో. అందుకని మీకు నేను ఏమి సజెస్ట్ చేస్తాను అంటే ఎవ్రీడే ఒక 5 minutes చాలా ఎక్కువ టైం వద్దు, అట్లస్ తీసుకొని వరల్డ్ అక్కర్లేదండి, ప్రస్తుతానికి ఇండియా మ్యాప్ చూసి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఆ 5 minutesలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్, ఓకే ఇట్లా వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఇట్లా బెండ్ అయిన హిమాలయాస్. లేదా ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్య పట్టణాలు తిరుపతి, నెల్లూరు, విజయవాడ ఇవన్నీ ఎక్కడెక్కడున్నాయి ఎట్లున్నాయి అట్లాగా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో మీకు ఏంటంటే ఎప్పుడైనా యూస్ఫుల్ అవుతుంది డెఫినెట్గా ఇవి. కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాడు మనకి కింద ప్రధాన భారతీయ నగరాల్లో ఏది అంటే అన్నిటికన్నా తూర్పు వైపు ఏది ఉంది, ఏ నగరం ఉంది అంటున్నాడు. అన్నిటికన్నా తూర్పు వైపు అంటే మన భారతదేశ మ్యాప్లో అన్నిటికన్నా ఈస్ట్ వర్డ్ ఉన్న సిటీస్లో ఏది ఉందో అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఒక్కొక్క సిటీ ఎక్కడ ఉంటుందో లైట్ ఐడియా ఉంటే చాలు, అన్నిటికన్నా ఈస్ట్ వర్డ్ ఏది ఉంటుంది అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం చూద్దాం మ్యాప్. ఇదిగోండి ఇవి మేజర్ సిటీస్ ఇన్ ఇండియా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లైక్ ఒక స్టూడెంట్కి ఉండాల్సిన టిపికల్ లక్షణం ఏంటంటే ఇట్లా చూసినప్పుడు క్యాజువల్గా తీసుకోకుండా ఇది ఒక బుక్ పెట్టుకోండి, జాగ్రఫీకి ఒక బుక్ పెట్టుకోండి, అందులో వేసేసుకోండి రఫ్ స్కెచ్. మీరు ఇక్కడ ఏమి ఆర్టిస్ట్ అవ్వకండి, రఫ్ స్కెచ్ ఇట్లా వేసేసుకొని ఇండియా మ్యాప్లా గీసేసుకొని ఇక్కడ ఇట్లా గుజరాత్, నెక్స్ట్ ఇక్కడ ఇట్లా నార్త్ ఈస్ట్ అన్నట్టు ఏదో అట్లా గీసి ఒక రఫ్ స్కెచ్ అట్లా ఇండియాది ఇట్లా గీసుకొని మీరు నోట్ చేసుకోండి ఏంటి ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓకే ఇక్కడ షిమ్లా ఉంది. ఇప్పుడు మనకు అడిగిన ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చాడు, హైదరాబాద్ ఇచ్చాడు. సో హైదరాబాద్ రఫ్గా మనకి ఇక్కడ ఉంది. బెంగళూరు హైదరాబాద్ కన్నా ఇంకా కొంచెం ఇట్లా కింద పశ్చిమాన్నే ఉంది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి మనకి, లక్నో ఇక్కడ ఉంది చూడండి, లక్నో ఇక్కడ మనం చూసుకుంటే అన్నిటికన్నా తూర్పుగా ఉంది. లక్నో, హైదరాబాద్, బెంగళూరు. సో లక్నో ఇక్కడ ఉంది. ఇంకా మనకి ఏం ఆప్షన్స్ ఇచ్చాడు, భోపాల్ అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందన్నమాట భోపాల్. సో ఇది భోపాల్, ఇది హైదరాబాద్, ఇది బెంగళూరు, ఇది లక్నో. అన్నిటికన్నా ఈస్ట్ వర్డ్ తూర్పు వైపు ఏది ఉంది ఫ్రెండ్స్, లక్నో ఉంది. సో లక్నో ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండియా? కింద 4 పర్వత శ్రేణులు ఇచ్చాడు, అయితే 3 భారతదేశంలో లేవు, ఒకటే మాత్రమే ఉంది. అది ఏ పర్వత శ్రేణి ఉంది అంటున్నాడు. ఈ క్రింద ఏ పర్వత శ్రేణి భారతదేశంలో ఉంది? అరకన్ యోమా, సులైమన్, ఉప్పు పరిధి, పీర్ పంజల్. సాల్ట్ రేంజ్, పీర్ పంజల్, సులైమన్, అరకన్ యోమా అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఆల్రెడీ ముందు క్లాస్లో ఒకసారి హిమాలయన్ మౌంటైన్స్ చదివినప్పుడు చదువుకున్నాం అనమాట. కారాకోరము, లడాక్, జస్కర్, గ్రేటర్ హిమాలయస్ ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇట్లా పీర్ పంజల్ రేంజ్ అని వస్తుంది. సో ఈ పీర్ పంజల్ రేంజ్ అనేది పంజాబ్ ప్రాంతం ఆ ప్రాంతంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వెరీ మచ్ ఇన్ ఇండియాలోనే ఉంటుందన్నమాట పీర్ పంజల్ రేంజ్ అనేది. ఈ 3 మన భారతదేశంలో ఉండవు. అయితే ఎక్కడెక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇవి అని మీరు అడుగుతారా? చూడండి ఆన్సర్స్. అరాకన్ యోమా మనకి ఎక్కడ ఉంటుంది అంటే మయన్మార్లో ఉంటుంది. ఇది హిమాలయస్ ఒక ఎక్స్టెన్షనే ఫ్రెండ్స్. అంటే హిమాలయస్ ఎక్స్టెన్షన్లోనే ఇట్లా టర్న్ అవుతాయి హిమాలయాస్, మయన్మార్ వైపు వెళ్తాయి ఈ అరాకన్ యోమా పర్వత శ్రేణి. దీన్నే ఒకప్పుడు బర్మా అని పిలిచేవారు. సులేమన్ మరియు సాల్ట్ రేంజ్ ఇవి పాకిస్తాన్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో పీర్ పంజల్ అనేది ఇండియాలో ఉంటుంది, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం ఆ ప్రాంతాల్లో ఇది విస్తరించి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ పీర్ పంజల్. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మన ఇండియా అనమాట. ఇండియాలో ఇక్కడ పీర్ పంజల్ రేంజ్ ఉంది కదా, ఇట్లా చూసినట్లయితే. సో పంజాబ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంత భాగం ఈ రేంజ్ని పీర్ పంజల్ పర్వత శ్రేణి అంటాం, గుర్తుపెట్టుకోండి. మీకు ఛానల్ చాలా ఎఫర్ట్స్ తీసుకుని ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. మీరు బెస్ట్ యూటిలైజ్ చేసుకోండి, డైలీ ఆ క్వశ్చన్స్ నోట్ చేసుకొని డెఫినెట్గా మీరు ఎహెడ్ ఉంటారు ఆ రేస్లో. సో పాజిటివ్ దీంతో మీరు వీటిని ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నెక్స్ట్, కులు వ్యాలీ ఈస్ లొకేటెడ్ అమాంగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్? మన కులు అనగానే కులు మనాలి ఒక సినిమా ద్వారా ఇది చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. కులు మనాలి అప్పటి వరకు అంటే ఏపీ తెలుగు ప్రజలకి జనరల్గా
అంతగా సుపరిచితం కానీ కులు మనాలి ఒక సినిమా వచ్చింది, దాంతో చాలా ఫేమస్ అయిపోయింది సడన్గా. ఎక్కడ చూసినా కులు మనాలికి వెళ్ళాలి, కులు మనాలి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి, అట్లా చాలామంది అంటుండేవారు అనమాట. కాబట్టి అటువంటి కులు మనాలి అంటే ఇవి రెండు ప్రాంతాలు ఫ్రెండ్స్, పక్కపక్కన దగ్గరలోనే ఉంటాయి. కులు అనేది ఒక ప్రాంతం, మనాలి అనేది ఒక ప్రాంతం, రెండు హిమాచల్ ప్రదేశ్లోనే ఉంటాయి. అయితే ఏ పర్వత శ్రేణుల మీద ఇవి లొకేట్ అయి ఉన్నాయి కులు మనాలి అంటున్నాడు, అంటే ఏ పర్వతాల పైన ఉన్నాయి కులు మనాలి అని అడుగుతున్నాడు ఇక్కడ. కులు ఏ పర్వత శ్రేణి పైన ఉంది, ఈ కింద పర్వత శ్రేణుల్లో కులు లోయ ఎక్కడ ఉంది అని 4 పర్వత శ్రేణులు ఇచ్చాడు, దేంట్లో ఉంది కులు లోయ అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు ఇమేజ్ చూసినట్లయితే ఇక్కడ చూశారు కదా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2 పక్కపక్కన ఉన్నాయి కులు మనాలి. ఇవన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, హిల్ స్టేషన్స్ అనమాట, చాలా మంచుతో కూడి చాలా చల్లగా ఉంటుంది ప్రదేశము. సో ఈ కులు మనాలి ఉన్న పర్వత శ్రేణి ఏది అని మనల్ని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. దీని ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, దౌలాధర్ పీర్ పంజల్ రేంజ్. ఇందాక మనం ఆల్రెడీ ఇట్లా చూసాం కదా, ఈ పీర్ పంజల్ రేంజ్ ఇది ఉంది కదా, దీని తర్వాత ఇట్లా దౌలాగర్ రేంజ్ ఉంటుంది, ఆ వాటిపైనే కులు మరియు మనాలి అనేది ఉంటుందన్నమాట, కులు మరియు మనాలి. కాబట్టి ఆన్సర్ దౌలాధర్ మరియు పీర్ పంజల్ పర్వత శ్రేణుల పైన ఉంటాయి ఈ కులు మనాలి ఆ లోయలు అనమాట. నెక్స్ట్, ఎకనామికలీ ఎక్స్ప్లాయిటబుల్ జిప్సమ్ అక్కర్స్ ఇన్. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్లో ఆర్థికంగా ఉపయోగపడే జిప్సం ఎక్కడ లభిస్తుంది అని మనకి ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. ఆర్థికంగా ఉపయోగపడే జిప్సం అంటే ఏంటి, ఆ జిప్సాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలిగే ఆ ఊరిని, దాని నుంచి మినరల్గా మార్చుకొని దాన్ని మనము పరిశ్రమల్లో వాడడం ద్వారా లేకపోతే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం, అట్లాగా ఆర్థికంగా మనకు ఉపయోగపడేటట్లు చేసుకోవడం, అది మనకి ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్ ఫ్రెండ్స్. రాజస్థాన్లో మనకి ఎకనామికల్ ఎక్స్ప్లాయిటబుల్ జిప్సమ్ అనేది లభిస్తుంది. నాగతిబ్బా అండ్ మహాభారత్ మౌంటైన్ రేంజెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్. నాగతిబ్బా మరియు మహాభారత్ పర్వత శ్రేణులు ఎక్కడ ఉన్నాయని ఇచ్చాడు. ఇక్కడ కింద మనకి ఆల్రెడీ మనం అప్పుడు చదువుకున్నాం, ఏమని చదువుకున్నాము, హిమాలయస్ అనేవి 3 వరుస క్రమంలో ఉంటాయి పర్వత శ్రేణులు. మొదటిది గ్రేటర్ హిమాలయస్ అనుకున్నాము, మిడిల్ హిమాలయస్ అనుకున్నాము, కిందది లెస్సర్ హిమాలయస్ ఆర్ శివాలిక్స్ అంటారు వీటిని అని మనం అనుకున్నాము, దీన్నే హిమాద్రి అంటారు అని కూడా మనం అనుకున్నాము. అయితే ఈ నాగతిబ్బా అండ్ మహాభారత్ శిఖరాలు ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి అని మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ 2 మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం కదా, నార్త్ ఇండియాలో ఈ ప్రాంతంలో మనకి నాగతిబ్బా ఇవి ఉంటున్నాయి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంది ఇక్కడ నాగతిబ్బా పర్వత శ్రేణి. సో ఇవన్నీ వేటి కింద వస్తాయి అంటే, ఇక్కడ లెస్సర్ హిమాలయస్ అనుకున్నాం కదా మనము, ఈ లెస్సర్ హిమాలయాస్లో ఇవి ఉంటాయి అన్నమాట మనకి నాగతిబ్బా మహాభారత్ పర్వత శిఖరాలు. ఉత్తరాఖండ్లో ఉంటుంది మనకి నాగతిబ్బా పర్వతం అనేది. సో ఇక్కడ మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు నాగతిబ్బా. సో ఆన్సర్ లెస్సర్ హిమాలయాస్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ లై ఇన్ మహారాష్ట్ర. కింద 4 పర్వత శ్రేణులు ఇచ్చాడు, అందులో మహారాష్ట్రకి చెందిన పర్వత శ్రేణి ఏది అని అడుగుతున్నాడు మనకి. ఈ కింద ఇచ్చిన 4 పర్వత శ్రేణులు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకి మాందవ్ పర్వతాలు ఉన్నాయి కదా, మాందవ్ హిల్స్. ఈ మాందవ్ హిల్స్ అనేది ఎంఏ కదా, మధ్యప్రదేశ్లో ఉంటాయి అన్నమాట, మధ్యప్రదేశ్లో ఉంటాయి మాందవ్ హిల్స్. మిగతా 3 మహారాష్ట్రలో ఉంటాయి, బాల్ఘట్ రేంజ్ మహారాష్ట్ర, హరిశ్చంద్ర రేంజ్ మహారాష్ట్ర, సత్మలా హిల్స్ మహారాష్ట్ర. వేరాస్ మాండవ్ హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో సరైనవేవి చెప్పమంటున్నాడు మనకి. మొదటి ఆప్షన్ ఏమంటున్నాడు అంటే, అస్సాం షేర్స్ ద బౌండరీ విత్ భూటాన్ అండ్ బంగ్లాదేశ్ అంటున్నాడు. అస్సాము భూటాన్తో మరియు బంగ్లాదేశ్తో తన బౌండరీ ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ ఆప్షన్, వెస్ట్ బెంగాల్ షేర్స్ ఏ బార్డర్ విత్ భూటాన్ అండ్ నేపాల్ అంటున్నాడు. థర్డ్ ఆప్షన్, మిజోరాం షేర్స్ ఏ బార్డర్ విత్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ అంటున్నాడు. ఇది కూడా టిపికల్ అబ్సల్యూట్లీ జోగ్రఫీ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది మనకి జోగ్రఫీ మీద మ్యాప్స్ పైన ఇండియా పొలిటికల్ మ్యాప్ మరియు ఇండియా ఫిజికల్ మ్యాప్ పైన పట్టు సాధించాలనేందుకే నేను మీరు రిపీటెడ్గా చెప్తున్నాను. దానిపైన పట్టు ఉంటే మీకు ప్రశ్న అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్లో చూద్దాము, మీరు ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఈ ఆన్సర్ మీరు చెప్పగలుగుతారు. సో ఫస్ట్ చూద్దాం, ఇది ఇండియా యొక్క పొలిటికల్ మ్యాప్ అంటాం, అంటే రాష్ట్రాలు వాటి యొక్క బౌండరీస్తో ఇస్తే పొలిటికల్ మ్యాప్స్ అంటాము. వేరే కొండలు, ప్రాంతాలు, లోయలు, ఈ ప్లాట్యూస్ వాటందరితో ఇస్తే ఫిజికల్ మ్యాప్ అంటాము. ఈ పొలిటికల్ మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొదటి ప్రశ్న ఏమంటున్నాడు,
భూటాన్, అస్సాం గురించి మాట్లాడుతున్నాడు. అస్సాం ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ చూసారు కదా ఎల్లో కలర్లో, ఇక్కడ అస్సాం అనేది ఉంది. అస్సాం భూటాన్తో ఉందా బార్డర్? ఎస్ ఉంది. బంగ్లాదేశ్తో ఉందా బార్డర్? ఎస్ ఉంది. కాబట్టి ఇక్కడ భూటాన్తో ఉంది, బంగ్లాదేశ్తో ఉంది అస్సాం. కాబట్టి రైట్ కదా ఫ్రెండ్స్? రైట్. ఇప్పుడు చూసారా, ఒక్క మ్యాప్ తెలిస్తే మీరు క్లియర్గా ఆన్సర్ చేసేయగలుగుతారు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ చేసే బార్డర్ విత్ భూటాన్ అండ్ నేపాల్ అంటున్నాడు. వెస్ట్ బెంగాల్ మనకి ఏది? ఈ బ్లూ దాంట్లో ఉంది కదా ఈ రాష్ట్రం, ఇది వెస్ట్ బెంగాల్. ఇది భూటాన్తో ఉందా అంటే ఉంది, ఎస్. బంగ్లాదేశ్తో ఉందా అంటే అబ్సల్యూట్లీ ఉంది, ఎస్. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? నేపాల్ అంటున్నాడు. భూటాన్ అండ్ నేపాల్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఇది భూటాన్ ఫ్రెండ్స్, ఇది నేపాల్ కదా, ఈ ప్రాంతం అంతా నేపాల్ అనమాట. ఇక్కడ చూడండి కొంచెం భాగము, ఈ భాగము నేపాల్తో వెస్ట్ బెంగాల్ బార్డర్ ఉంది కదా, ఎస్ ఉంది. కాబట్టి ఇది కూడా మనకి రైట్. మిజోరాం షేర్స్ ఎ బార్డర్ విత్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్. ఇక్కడ మిజోరాం గురించి మాట్లాడుతున్నాడు. మనకి ఇందులో మిజోరాం ఎక్కడుంది ఫ్రెండ్స్? ఇదనమాట, ఈ ఆఖరి ఉంది కదా రెడ్ది, ఇది మిజోరాం. ఈ మిజోరాం దేనికి బార్డర్ ఉంది అంటే బంగ్లాదేశ్కి ఉంది కదా, ఇదిగోండి ఇది బంగ్లాదేశ్, ఇది బంగ్లాదేశ్తో ఉంది. మయన్మార్ అంటే ఇదనమాట, ఇది మయన్మార్, బర్మా అంటాం ఒకప్పుడు, మయన్మార్తో కూడా ఉంది. మయన్మార్తో ఉంది, బంగ్లాదేశ్తో ఉంది మిజోరాం. కాబట్టి మయన్మార్తో ఉంది, బంగ్లాదేశ్తో ఉంది. కాబట్టి అన్ని కరెక్ట్ ఆప్షన్స్ అనమాట ఇచ్చిన 3. నెక్స్ట్, డాష్ ఈస్ ఎ కోల్డ్ డెజర్ట్ లయింగ్ ఇన్ ద గ్రేట్ హిమాలయాస్. మనకి 3 పర్వతాలు ఉంటాయి హిమాలయాస్ అనుకున్నాము. గ్రేటర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అంటాం అనుకున్నాము. ఈ గ్రేటర్ హిమాలయాస్లో ఒక చల్లని ఎడారి అయిన ప్రాంతం ఏది అని అంటున్నాడు. ఇందులో మనకి 4 ఇచ్చాడు అనమాట. మనకి డెజర్ట్ అంటే ఎడారి 2 రకాలు ఫ్రెండ్స్. ఒకటి వేడిగా ఉండే డెజర్ట్, హాట్ డెజర్ట్, జనరల్గా మనం థార్ డెజర్ట్, సహారా డెజర్ట్ అని అంటాం కదా, ఇసుకతో కూడినవి, దాన్ని వేడి డెజర్ట్. ఇంకోటి మంచుతో నిండిన ప్రదేశాలు ఉంటాయి, దాన్ని మనం ఎడారే అంటాం. కాకపోతే అవి చల్లని ఎడారులు అనమాట, కోల్డ్ డెజర్ట్స్ అంటాం. రెండింటిని డెజర్ట్స్ అని అంటాం. డెజర్ట్స్ అంటే కేవలం ఆ ఎండగా ఇసుకతో ఉండే ఎడారే కాదు, మంచుతో కూడిన దాన్ని కూడా మనము డెజర్ట్ అంటాము. కాకపోతే దాన్ని కోల్డ్ డెజర్ట్ అంటాము, చల్లని ఎడారి అంటాము. కింద ఇచ్చిన వాటిలో చల్లని ఎడారి ఏది అంటున్నాడు. మనకి ఇవన్నీ తెలుసు ఫ్రెండ్స్, ఇవన్నీ హిమాలయాస్లో భాగం కాదు, మనకి వేరే ప్రాంతాల్లో కింద ఉంటాయి, నార్త్ కన్నా కొంచెం మధ్యలో కింద అట్లా. కాకపోతే ఈ లడాక్ చూసుకుంటే మనకి హిమాలయన్ ప్రాంతంలో ఉంటుంది. ఇది ఒక చల్లని ఎడారి అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ లడాక్. చాలా మంది టూరిజంకి, టూర్కి కానీ లేకపోతే అక్కడ ట్రెక్కింగ్ కానీ ఆ పర్పస్ కోసం వెళ్తుంటారు. సో లడాక్ అనేది ఒక చల్లని ఎడారి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ నార్మల్గా అంటే ఇదేంటి సార్ ఇంత ఈజీ క్వశ్చన్ అంటే నార్మల్లే కదా, డైరెక్టే కదా, ఫ్యాక్ట్. ఒకప్పుడు చూసుకుంటే బుక్స్లో, స్కూల్ టెక్స్ట్ బుక్స్లో 28+7 అని ఉండేది చాలా కాలం. దాని తర్వాత ఏమైంది, తెలంగాణ ఫార్మ్ అయింది, 29+7 ఉండేది. మొన్నటి వరకు ఇదే ఉండేది ఫ్యాక్ట్. ఇప్పుడు ఏమైందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని రాష్ట్ర హోదా తీసేశారు. కాబట్టి రాష్ట్రాలు ఎన్ని అయినాయి? 28 అయిపోయినాయి. అయితే మరి దాన్ని తీసేసి ఏం చేశారు? 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా కలిపారనమాట. 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీశారు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని. సో ఆల్రెడీ ఉన్న 7 కేంద్రపాలిత ప్రాంతాలకు ఇంకొక 2 యాడ్ అయినాయి. అంటే ఇప్పుడు ఎన్ని అయినాయి కేంద్రపాలిత ప్రాంతాలు? 9 అయినాయి. కాబట్టి 28 రాష్ట్రాలు మరియు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఇస్ రైట్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఏ క్వశ్చన్ అడిగితే ఎగ్జామినేషన్స్లో 28+9 అని పెట్టండి. 230th క్వశ్చన్, ద హిమాలయాస్ ఆర్ జనరలీ డివైడెడ్ ఇంటూ 3 ranges విచ్ డు నాట్ ఇంక్లూడ్ అంటున్నాడు. ఇక్కడ మనకి 4 పర్వత శిఖరాలు ఇచ్చాడు, హిమాలిక్స్, గ్రేటర్ హిమాలయాస్, కారాకోరం, లెస్సర్ హిమాలయాస్. జనరల్గా నేను మీకు ఏం చెప్పాను, హిమాలయాస్ అంటే 3 ఉంటాయి అంటున్నాడు. ఇవి ఫస్ట్ గ్రేటర్ హిమాలయాస్ అంటాము, మిడిల్ హిమాలయాస్ అంటాము, లెస్సర్ హిమాలయాస్ అంటాం. ఈ పైన ఇంకొక 3 ఉంటాయి, కారాకోరము, లడాక్, జస్కర్. వీటిని హిమాలయాస్గా పరిగణించము అని మీకు ఆల్రెడీ అప్పుడు చెప్పాను కదా క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్లో. కాబట్టి ఇక్కడ 4 ఇచ్చి హిమాలయ పర్వత శ్రేణిలో భాగం కానిది ఏది అంటున్నాడు. హిమాలయ పర్వత శ్రేణిలో కేవలం ఈ 3 అనమాట భాగము. ఏవి? గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, శివాలిక్స్. ఈ 3టినే మనము వీటిని భాగంగా పేర్కొంటాం. అయితే కారాకోరం అనేది పైన ఉంటుంది, ఇది హిమాలయాస్లో భాగం కాదు. సో కారాకోరం ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ హిమాలయాస్. (231st క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కోస్టల్ బార్డర్? కింద 4 రాష్ట్రాలు ఇచ్చాడు. 4 రాష్ట్రాల్లో తీర ప్రాంతం లేని రాష్ట్రం ఏది అని అడుగుతారు. మనం గనక
ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటే గుజరాత్కు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అతి పొడవైన తీర ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలోనే ఉంటుంది. దాదాపుగా 1056 కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ గుజరాతే, సెకండ్ ఆంధ్రప్రదేశ్ వస్తుంది. 972 అని కొన్ని బుక్స్లో, 974 అని కొన్ని బుక్స్లో ఇస్తుంటారు. సెకండ్ ఆంధ్రప్రదేశ్. గోవాలో ఉంటుంది తీర ప్రాంతం. గోవా ఫేమస్ ఫర్ బీచెస్ కాబట్టి. మహారాష్ట్రలో ఉంటుంది. మహారాష్ట్రలోనే మరి ముంబై ఇవన్నీ మేజర్ పోర్ట్స్ మహారాష్ట్రలోనే ఉంటాయి. రాజస్థాన్లో ఉండదు ఫ్రెండ్స్. సో ఆన్సర్ రాజస్థాన్. ద ఘారో, ఖాసీ అండ్ జైంతియా హిల్స్ వర్ ఫార్మ్డ్ ఇన్ ద సేమ్ ఏజ్ యాజ్ ది. మనం ఆల్రెడీ చూసాం, నాగాలాండ్ రాష్ట్రంలో గారో, ఖాసీ, జైంతియా అనే పర్వతాలు ఉంటాయి, పర్వత శ్రేణులు ఉంటాయని మనం చూసాం కదా. అయితే కింద 4 పర్వత శ్రేణులు ఇచ్చి ఏ పర్వత శ్రేణుల వయసుతో సమానంగా ఈ 3 హిల్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఇక్కడ మనం హిమాలయాస్, శివాలిక్స్, మాల్వా, హిమాచల్ రేంజ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి మాల్వా పీఠభూమి ఉంటుంది కదా, మాల్వా పీఠభూమి యొక్క వయసుతో సమానంగా మనకి ఈ 3 పర్వత శ్రేణుల యొక్క వయసు ఉంటుందన్నమాట. సో మాల్వా ప్లాట్యూ ఈజ్ ది రైట్ ఆన్సర్. విచ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఎ కామన్ బార్డర్ విత్ పాకిస్తాన్? పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన భారతదేశంలోని రాష్ట్రాలు ఏవి అంటున్నాడు. భారతదేశంలోని ఏ రాష్ట్రాలు పాకిస్తాన్తో ఉమ్మడి సరిహద్దుని కలిగి ఉన్నాయి, అంటే సరిహద్దుని కలిగి ఉన్నాయని అడుగుతున్నాడు. ఇక్కడ మనం మ్యాప్ని చూసుకుంటే ఆల్రెడీ మనం ముందు మ్యాప్ చూసాం కదా ఒక క్వశ్చన్లో, ప్రీవియస్ క్లాస్లో పొలిటికల్ మ్యాప్. ఆ పొలిటికల్ మ్యాప్ చూసి ఇది మీరు ఆన్సర్ చేయగలిగితే మీరు చేసేయచ్చు ఫ్రెండ్స్. కావాలంటే ఆ పొలిటికల్ మ్యాప్ మీరు ఒకటి పెట్టుకోండి మీ నోట్స్లో. ఆ మ్యాప్ చూస్తుండండి, చూస్తూ ఇది కనుక మీరు చేయగలిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము. జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్తో బార్డర్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. నెక్స్ట్ పంజాబ్ ఉంటుందా అంటే ఎస్, పంజాబ్ పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది కదా. గుజరాత్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, మనకి అసర్ క్రీక్, రాన్ ఆఫ్ కచ్ ఆ ఏరియా అంతా పాకిస్తాన్తో బార్డర్ ఉంటుంది. రాజస్థాన్ కూడా కొంత భాగం పాకిస్తాన్తో బార్డర్ ఉంటుందన్నమాట మనకి. అయితే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో, హిమాచల్ ప్రదేశ్ అనేది బార్డర్ ఉండదు ఫ్రెండ్స్. సో మనకు ఆప్షన్స్ వచ్చేసరికి 1, 3, 4, 5 ఉన్నది పెట్టండి. 1, 3, 4, 5. కాబట్టి పాకిస్తాన్తో బార్డర్ అంటే ఏమేమి ఉంటాయి మనకి? జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్. కాబట్టి మనకి పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు మొత్తం 4. అవి జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్. 1, 3, 4 మన కరెక్ట్ ఆన్సరు. 1, 3, 4, 5. హిమాచల్ ప్రదేశ్కి పాకిస్తాన్ బార్డర్ ఉండదు. 234th క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డిస్ప్యూటెడ్ కోస్టల్ ఏరియా లొకేటెడ్ ఫార్ ఫ్రమ్ గుజరాత్ కోస్ట్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్? భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య గుజరాత్ తీరానికి దూరంగా ఉన్న వివాదాస్పద తీర ప్రాంతం పేరు ఏమిటి? ఇందాక క్వశ్చన్లోనే మీకు చెప్పాను, గుజరాత్కి ఎస్ పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది, సర్క్రిక్ ఏరియా అన్నాను కదా, ఆ ప్రదేశమే అనమాట. ఇక్కడ నేను మీ ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా చెప్తాను, ఇది వినండి. ఇక్కడ చూసుకుంటే ఇది మన గుజరాత్ రాష్ట్రము, ఇది పాకిస్తాన్ ప్రాంతము. పాకిస్తాన్కి గుజరాత్కి మధ్యలో ఈ ప్రాంతం ఉంది చూడండి, ఇట్లా. దీన్నే మనము సర్ క్రీక్ అంటాం అనమాట. ఈ మొత్తం ప్రాంతాన్ని మనము సర్ క్రీక్ అంటాము, సర్ క్రీక్. సో ఇది ఇమేజ్ ఒకటే ఫ్రెండ్స్. ఇంకొంచెం అండర్స్టాండింగ్ రెండింటి ద్వారా ఇంకా బెటర్గా వస్తుందని 2 పెట్టడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ప్రదేశంలోని బార్డర్, సో ఇంటర్నేషనల్ బార్డర్ ఇట్లా ఉంది. ఈ ప్రదేశంలోని ఇటు సైడ్ మన ఇండియా కదా, మన ఇండియా ఏమని భావిస్తారంటే సర్ క్రీక్ ప్రాంతం ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ మధ్యలో వాటర్ ఉంటుంది. మన ఇండియా ఏమని భావిస్తుందంటే ఈ వాటర్లో, అంటే ఈ వాటర్ బాడీలో జనరల్గా ఎప్పుడన్నా ఇంటర్నేషనల్ పరంగా మాట్లాడినప్పుడు రూల్ ఏంటంటే ఒక వాటర్ బాడీ, ఒక వాటర్తో కూడిన ఏదైనా బాడీ 2 దేశాల మధ్యలో సపరేట్ చేస్తే ఆ వాటర్ మధ్యలో బౌండరీగా తీసుకుంటాం ఇంటర్నేషనల్గా ఎప్పుడన్నా. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఏం ట్రై చేస్తుంది అంటే ఇక్కడ మనకు దగ్గరలో గ్రీన్ లైన్ ఉంది చూడండి, ఇది పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది అనమాట. పాకిస్తాన్ ఈ గ్రీన్ లైన్ని వాళ్ళ యొక్క సరిహద్దుగా, అంటే ఇక్కడి నుంచి మొత్తం ఇక్కడ గ్రీన్ లైన్ వరకు వాళ్ళ యొక్క ప్రదేశంగా పాకిస్తాన్ చెప్తుంటుంది. మన దేశము ఇక్కడ రెడ్ లైన్ ఉంది చూడండి, ఈ రెడ్ లైన్ మన యొక్క బార్డర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ రెడ్ లైన్ అనేది ఇక్కడ ఉంటుంది, మన రెడ్ లైన్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, మన రెడ్ లైన్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో మనమేమో ఈ రెడ్ లైన్ నుంచి అంతా భారత భూభాగం అంటున్నాం, పాకిస్తాన్లో ఈ గ్రీన్ లైన్, ఇక్కడ చూసుకుంటే ఈ గ్రీన్ లైన్,
ఇదంతా పాకిస్తాన్ వారి భూభాగం వాళ్ళు అనుకుంటున్నారు, ఇది మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇది డిస్ప్యూటెడ్ ల్యాండ్ అనమాట, అంటే ఇది వివాదంలో ఉంది. ఇంటర్నేషనల్ పరంగా యుఎన్ఓ ఏం చెప్తుందంటే ఈ మధ్య ప్రాంతాన్ని మధ్య ప్రాంతాన్ని మనం చేసి ఇటు ఇండియా ఇటు పాకిస్తాన్ చేద్దాము అంటున్నారు. బట్ ప్రస్తుతానికి అయితే అది వివాదంలో ఉంది. మీకు డౌట్ రావచ్చు, అక్కడ అంతా ఓన్లీ వాటరే ఉంది కదా, భూమి కూడా లేదు కదా, మరి ఎందుకు ఆ వాటర్ బాడీ గురించి అన్ని గొడవలు అంటే మనకి వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ రిసోర్స్ ఫ్రెండ్స్. అక్కడ మనకి ఫిషెస్ చాలా దొరుకుతాయి. ఆ సముద్రం కింద బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ మీద ఎన్నో ఖనిజాలు మనకు లభిస్తుంటాయి. కాబట్టి మనకి కేవలం వాటర్ అని తీసేయకూడదు అనమాట, దీంట్లో చాలా రిసోర్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ కాన్సెప్ట్ అబౌట్ సర్ క్రీక్. కాబట్టి ఇక్కడ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే సర్ క్రీక్ అనమాట. నెక్స్ట్, వేర్ ఈజ్ ద సాల్తరో రేంజ్ లొకేటెడ్? మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీటినే సాల్తరో పర్వత శ్రేణి అంటాము. సాల్తరో, ఇందులో సాల్తరో గ్లేషియర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. సో సాల్తరో పర్వత శ్రేణి ఎక్కడ ఉంది అంటున్నాడు. ఆప్షన్స్ వచ్చేసరికి లడాఖ్లోనా, వింధ్య పర్వతాల్లోనా, కారాకోరం పర్వత శ్రేణుల్లోనా, లేదా పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్సా అని అడుగుతున్నాడు ఇక్కడ మనకి. సో దీని ఆన్సర్ ఏంటి? కారాకోరం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనము చదివాం కదా, కారాకోరం, లడాక్, జస్కార్ ఇవి ఉంటాయని. సో ఈ కారాకోరంలో మనకి సాల్తరో పర్వత శ్రేణులు ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవే అనమాట ఇమేజ్, సాల్తరో పర్వత శ్రేణి యొక్క ఇమేజ్ ఇది. సో దీస్ ఆర్ లొకేటెడ్ యాజ్ ది పార్ట్ ఆఫ్ ది కారాకోరం రేంజ్. కారాకోరం శ్రేణిలో ఒక భాగం అనమాట సాల్తరో రేంజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కోట్స్? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. మనకి ఏ ప్రదేశము తీర ప్రాంతంలోనే ఉంటుంది మరియు తూర్పు కొండ ప్రాంతంలో ఉంటుంది మరియు పశ్చిమ ఘాట్స్లో కూడా లొకేట్ అయి ఉంటుంది అంటున్నాడు. జనరల్గా మనం చూసుకుంటే కేరళ చూసుకుంటే ఓన్లీ ఇక్కడే ఉంటుంది, తమిళనాడు అంటే ఓన్లీ ఈస్టర్న్ ఘాట్సే వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఈస్టర్న్ ఘాట్సే, మహారాష్ట్ర ఓన్లీ వెస్టర్న్ ఘాట్స్. అయితే ఒక ప్రదేశము రెండిట్లో లొకేట్ అయి ఉంటుంది, ఈస్టర్న్ ఘాట్స్లో లొకేట్ అయి ఉంటుంది, వెస్టర్న్ పార్ట్స్లో లొకేట్ అయి ఉంటుంది, తీర ప్రాంతం ఉంటుంది. ఏంటి అంటున్నాడు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పాండిచ్చేరి చూసుకున్నట్టయితే పాండిచ్చేరి అనేది ఒక్క పాండిచ్చేరి సిటీనే కాదు ఫ్రెండ్స్, అంటే ఒక్క పాండిచ్చేరి టౌన్ ఉంటుంది కదా మనకి, దానితో పాటు ఇంకొక 3 ప్రదేశాలని కలిపి మనము మొత్తం పాండిచ్చేరి అయిన కేంద్రపాలిత ప్రాంతం అంటాం. సో పాండిచ్చేరిలో ఏమేమి ఉన్నాయంటే పాండిచ్చేరి ఉంటుంది టౌన్, పాండిచ్చేరి టౌన్ ఇది తమిళనాడు చెన్నైకి దగ్గరలో ఉంటుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో యానాం ఉంటుంది, ఇది పాండిచ్చేరి కిందకి వస్తుంది. ఇది ఒక కాకినాడ అమలాపురం దగ్గరలో ఉంటుందండి యానాం అనే పట్టణం. ఇది యానాం పట్టణం అనేది ఒక మన ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్నప్పటికీ దీని యొక్క పరిపాలన అంతా పాండిచ్చేరి అనమాట, వాళ్ళ ప్రదేశం ఇది, పాండిచ్చేరి ప్రాంతం కింద వస్తుంది దీని యొక్క పరిపాలన విభాగం. నెక్స్ట్ తమిళనాడులోనే కరైకల్ అనే ఒక ప్రాంతం ఉంటుంది, అది కూడా పార్ట్ ఆఫ్ పాండిచ్చేరినే. నెక్స్ట్ మాహే అని ఉంటుంది కేరళలో, మాహే కూడా పాండిచ్చేరి కింద వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మాహే ఎక్కడుంది? వెస్టర్న్ ఘాట్స్ పైన ఉంది, పశ్చిమ తీరం మీద ఉంది. మిగతా 3 అయిన యానాం మరియు పాండిచ్చేరి మరియు కరైకల్ అనేది ఈస్టర్న్ ఘాట్స్ పైన ఉంది. సో పాండిచ్చేరి బోత్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. సో దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకి పుడుచ్చేరి అవుతుంది. ద ప్లేస్ సబర్మల ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? సబర్మల అనేది ఏ రాష్ట్రంలో కింద లొకేట్ అయి ఉంది అంటే మనకు తెలుసు, అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటారు, మనకు అక్కడ సంక్రాంతికి అక్కడికి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది. ఎక్కడ ఉంది అంటే కేరళలో ఉంది. క్వశ్చన్ మీకు జాగ్రఫీలో కూడా రావచ్చు సబర్మల, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా ట్రెండింగ్లో ఉంది, రకరకాలుగా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రాష్ట్రం అంటే కేరళ అని మీరు ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏ కనుమల పైన ఏ ఘాట్స్ పైన ఉంది అని అనుకోండి, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, లేకపోతే కోన్కన్ తీరం అట్లా అంటారు, వెస్టర్న్ ఘాట్స్ అనేది మీరు ఆన్సర్ చేయాలి. మేబీ ఎట్లా కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి మైక్రో లెవెల్లో క్వశ్చన్ అడగచ్చు. అంటే సబర్మలి అనేది కేరళ రాష్ట్రంలో ఉంది, అయితే కేరళలో ఏ జిల్లాలో ఉంది అని అడగచ్చు మీకు. సో జిల్లా అని కూడా అడగచ్చు. అప్పుడు మీరు ఏమని పెట్టాలి అంటే పతనంతిట్ట డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళలో మనకి సబర్మలి ఉంది. ఇన్ ద అండమాన్ ఐలాండ్స్ లివ్ ది. ఇక్కడ తెగవారి గురించి ప్రశ్న అడుగుతున్నాడు ఫ్రెండ్స్. జాగ్రఫీలో ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంటుంది తెగలవారి మీద, అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని గురించి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఆల్రెడీ ఈ ఫ్యాక్ట్ మనం చదివాము. ఓంగే ట్రైబ్ వాళ్ళు ఉంటారు కదా, ఓంగే ట్రైబ్, వీళ్ళు అండమాన్కి చెందిన వాళ్ళు, ఓంగే ట్రైబ్. అయితే మిగతాది కూడా ఒకసారి చూసేద్దాం ఎట్లా వచ్చింది కాబట్టి. తోడాస్ అనేవారు ఎక్కడ ఉంటారు? తమిళనాడులో ఉంటారు. గోండ్స్ అనమాట వీళ్ళు,
గోండ్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే సెంట్రల్ ఇండియా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత భాగం ఉంటారు. సో గోండ్స్. నెక్స్ట్ లేప్చా ట్రైబ్. లేప్చా ట్రైబ్ గుర్తుపెట్టుకోండి, సిక్కిం అన్నమాట. లేప్చా ట్రైబ్ సిచ్యువేటెడ్ ఇన్ సిక్కిం. సో ఆన్సర్, క్వశ్చన్కి ఆన్సర్ గోండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిల్ స్టేషన్స్ ఇస్ నాట్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్? మనం హిమాచల్ రాష్ట్రంలో చాలా ప్రముఖమైన ప్రసిద్ధిగాంచిన హిల్ స్టేషన్స్ ఉంటాయి, చాలా ఫేమస్, కులు, మనాలి, షిమ్లా అవన్నీ. అయితే కింద 4 ఇచ్చాడు, ఏది కాదు అంటున్నాడు. మనకు ఆల్రెడీ ఈ 3 హిమాచల్ ప్రదేశ్ అనేది తెలుసు కాబట్టి తెలియకపోయినా ఈ ఆన్సర్ మనం రాణికేట్ అని పెట్టేయచ్చు. ఎందుకంటే ఎలిమినేషన్ ద్వారా కులు, మనాలి, షిమ్లా చాలా ప్రసిద్ధిగాంచిన హిమాచల్ ప్రదేశ్లో ఉన్న హిల్ స్టేషన్స్. అయితే కానిది ఏంటి అంటే రాణికేట్ అంటున్నాడు. మరి అసలు రాణికేట్ అంటే ఏంటి, అది ఎక్కడుంది, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు అంటే గుర్తుపెట్టుకోండి, రాణికేట్ అనేది ఒక హిల్ స్టేషన్, కాకపోతే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది మనకి రాణికేట్. 240th question. హిమాద్రి is the term by which the dash are known. అంటే హిమాద్రి అంటే ఏ పర్వతాలని మనం హిమాద్రి అని పిలుస్తాము అంటున్నాడు. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్లో నేను ప్రస్తావించానండి. మనకి హిమాలయాలు 3 పర్వత శ్రేణులు ఉంటాయి. ఒకటి ఫస్ట్ది గ్రేటర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్. ఈ గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రి అంటారు అని అప్పుడే చెప్పడం మీకు జరిగింది కదా. సో గ్రేటర్ హిమాలయాస్ని మనము హిమాద్రి అంటాము, గ్రేటర్ హిమాలయాల్ని మనము హిమాద్రి అని కూడా అంటాము. 241st question. The pilgrims of Kailash Manasarovar have to pass through which pass to enter into Tibet? మనకి జనరల్గా ఎప్పుడన్నా మీరు అప్లై చేసుకున్నారనుకోండి కైలాష్ మానసరోవర్ యాత్రకి, అప్పుడు మీకు లీపు లేక్ పాస్ అని ఉంటుంది. లీపు లేక్ ఇట్లా ఉంటుంది పాస్, అక్కడి నుంచి ఇట్లా టిబెట్కి తీసుకువెళ్ళడం జరుగుతుంటుంది మానసరోవర్ యాత్రకి. సో లీపు లేక్. అయితే మీకు ఎడిషనల్ ఫ్యాక్ట్ ఇక్కడ చెప్తున్నాను, మనకి నాతులా ఉంది కదా, ఈ నాతులాను కూడా ఈ మధ్యన ఓపెన్ చేశారు, 2006లో ఓపెన్ చేశారు, మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. సిక్కింలో ఉంటుంది ఇది, ఇండియా చైనాకి మధ్యలో ఉంటుంది నాతులా పాస్. నాతులా నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే 2013లో మనకి ల్యాండ్ స్లైడ్లు, వరదలు అవన్నీ వచ్చినాయి కదండి ఆ ప్రదేశంలో, చాలా ఎక్కువ ఉత్తరాఖండ్ ఆ ప్రదేశంలో. దాంతో ఈ నాతులా పాస్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట. నాతులా పాస్ బాగా డ్యామేజ్ అయిపోయింది. అందుకనే జనరల్గా ఇప్పుడు మనకి లీపు లేక్ పాస్ నుంచే తీసుకెళ్తున్నారు యాత్రికుల్ని. కానీ టెక్నికల్గా మాట్లాడాలి అంటే జాగ్రఫికల్గా నాతులా నుంచి కూడా వెళ్ళొచ్చు మానసరోవర్ యాత్రకి. కాబట్టి ఈ ప్రశ్న అడిగి ఆప్షన్స్లో లీపు లేక్ ఇస్తే లీపు లేక్ అని పెట్టండి. లీపు లేక్ ఇవ్వకుండా నాతులా ఇచ్చాడు అనుకోండి, నాతులా అని పెట్టాలి మనం. ఆన్సర్ ఇస్తే లీపు లేక్ అని పెట్టాలి. ఎందుకంటే జనరల్గా మనం ఈ రూట్నే ఫాలో అవుతాము. ఇక్కడ మనం చూసుకుంటే ఒక న్యూస్ చూడండి, ఇది ఒక న్యూస్ ఆర్టికల్. ఈ న్యూస్ ఆర్టికల్లో మనకి ఏం చెప్తున్నాడు అంటే ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ యొక్క హెడ్ డైరెక్టర్ జనరల్ ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర గురించి అరేంజ్మెంట్స్ అవన్నీ ఏ విధంగా చేశారు తన స్వయాన్గా వెళ్ళి అక్కడ పర్యవేక్షిస్తున్నాడు అనమాట. సో అదే ఇక్కడ న్యూస్. ఐటీబీపీ డీజీ విజిట్స్ లీపు లేక్ పాస్ టు రివ్యూ అరేంజ్మెంట్స్ ఫర్ కైలాష్ మానసరోవర్ యాత్ర. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే మానసరోవర్ యాత్రకి లీపు లేక్ పాస్ని తను అరేంజ్మెంట్స్ని పర్యవేక్షిస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, కైలాష్ మానసరోవర్ యాత్రని లీపు లేక్ పాస్ ద్వారానే వెళ్ళవచ్చు. కాబట్టి మీరు న్యూస్ ఎప్పుడైనా చూసినప్పుడు ఈ విధంగా చదవాలి ఫ్రెండ్స్. మనకి జాగ్రఫికల్గా ఎట్లా చూడొచ్చు, దీన్ని పొలిటికల్గా ఎట్లా చూడొచ్చు, అట్లా రకరకాలుగా మనం పెట్టుకోవాలి. ఈ ఒక్క న్యూస్ ఆర్టికల్లోనే ఈ క్వశ్చన్ వచ్చేసింది చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ, మానసరోవర్ యాత్ర వెళ్ళాల్సిన వాళ్ళు ఏ పాస్ అవుతారు అంటున్నాడు. ఏ పాస్ ఎంటర్ అవుతారు అంటే లీపు లేక్ పాస్. అది మనకి ఈ న్యూస్ చదివినప్పుడు మనం కనుక కొంచెం డెప్త్గా అర్థం చేసుకుంటే ఈ న్యూస్ని జాగ్రఫికల్గా మనకి బిట్ మనం ఆన్సర్ చేసేయగలుగుతాం. 242nd question. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ షేర్స్ ది లాంగెస్ట్ బార్డర్ విత్ ఇండియా? కింద 4 దేశాలు ఇచ్చాడు. ఏ దేశం భారతదేశంతో అతి పొడవైన సరిహద్దు కలిగి ఉంటుంది అంటున్నాడు. ఈ క్రింద దేశాలలో ఏది భారత్తో పొడవైన సరిహద్దుని కలిగి ఉంటుంది అని ప్రశ్న ఇక్కడ మనకు అడుగుతున్నాడు. దీని ఆన్సర్ వచ్చేసరికి బంగ్లాదేశ్. దాదాపుగా 4097 కిలోమీటర్ల బౌండరీ ఉంటుంది ఫ్రెండ్స్ బంగ్లాదేశ్. 4096 కిలోమీటర్స్. మనకి బంగ్లాదేశ్ అనేది లాంగెస్ట్ బౌండరీ ఉంటుంది ఇండియాతో, 4096 కిలోమీటర్స్. స్టేట్స్ పరంగా మాట్లాడితే 5 రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటాయి. అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్. అస్సాం 262 కిలోమీటర్స్, త్రిపుర 856 కిలోమీటర్స్, మిజోరాం 180 కిలోమీటర్స్, మేఘాలయ 44 కిలోమీటర్స్, వెస్ట్ బెంగాల్ చూడండి 2217 కిలోమీటర్స్. చాలా ఎక్కువ సరిహద్దు బంగ్లాదేశ్తో పంచుకుంటుంది. అందుకనే బంగ్లాదేశ్ నుంచి చాలామంది ఇల్లీగల్గా
వెస్ట్ బెంగాల్కి వలసలు వచ్చేస్తున్నారు అని మనం అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్లో చదువుతుంటాం. ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద వెస్ట్ కోస్ట్ ఇన్ ఇండియా ఇస్ నోన్ యాజ్, మనకి ఇండియాలో పశ్చిమ తీరం ఉంటుంది కదండి, పశ్చిమ తీరంలో నార్త్ టైప్ అంటే ఇక్కడ ముంబై, గోవా ఆ ప్రాంతాన్ని కోన్కన్ కోస్ట్ అంటాం. ఆల్రెడీ ఇది మనము ముందు క్వశ్చన్స్లో చూడడం జరిగింది. ఇది కోండన్ కోస్ట్ అంటాం. ఈస్టర్న్ ఘాట్స్ని ఏమంటాం మనము? కోరమండల్ కోస్ట్ అంటాము. మనకు కోరమండల్ ఎక్స్ప్రెస్ అని కూడా ఒక ట్రైన్ పేరు ఉంటుంది, అది ఇట్లా వెళ్తుంటుంది అనమాట దాని యొక్క రూట్. కాబట్టి కోన్కన్ కోస్ట్ అంటాం దీని యొక్క ఆన్సర్, కోన్కన్ తీరము. అరకన్ యోమా ఇస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద హిమాలయస్ లొకేటెడ్ ఇన్, మీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా మీకు ఏమని చెప్పానో గుర్తుందా? మీరు అప్పుడు మెన్షన్ చేసుకోవాల్సి నోట్స్లో రాసుకుంటే ఖచ్చితంగా ఇది గుర్తుండేది ఫ్యాక్ట్. ఏమని చెప్పానప్పుడు మీకు నేను, అరకన్ యోమా అనేది హిమాలయ పర్వతం యొక్క ఎక్స్టెన్షనే. హిమాలయ పర్వతాలు కొంచెం ఇట్లా టర్న్ అవుతాయి, కొంత దూరం వెళ్ళిన తర్వాత మయన్మార్ లోపలికి వెళ్తాయి. మయన్మార్లో ఈ హిమాలయాలకు ఎక్స్టెన్షన్నే అరకన్ యోమా అంటారు అని మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అదే, అరకన్ యోమా ఎక్కడ దేంట్లో ఉన్న హిమాలయాల యొక్క పొడిగింపు అంటాడు. అంటే మయన్మార్లో ఉన్న హిమాలయాల యొక్క పొడిగింపు, బర్మా అంటారు దీన్ని బిఫోర్. సో అరకన్ యోమా ఇస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద హిమాలయాస్ లొకేటెడ్ ఇన్ మయన్మార్. యారకుడ్ హిల్ స్టేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ఈ సిచ్యువేటెడ్ ఆన్ ది, మనకి కింద 4 హిల్స్ ఇచ్చాడండి, కాడమం, నీలగిరిస్, షెవరాయ్ హిల్స్, జావది హిల్స్. యారాకుడ్ అనే ప్రదేశము ఏ హిల్ స్టేషన్ పైన, ఏ పర్వతాలపైన ఈ యారాకుడ్ అనే హిల్ స్టేషన్ లొకేట్ అయి ఉంది అని మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి తూర్పు తీరంలో ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. అందులో తమిళనాడు ప్రాంతంలో మనకి షెవరాయ్ హిల్స్ అనే హిల్స్ ఉంటాయి. షెవరాయ్ హిల్స్. ఆ షెవరాయ్ పర్వతాల్లో ఒక పర్వత శ్రేణుల్లో ఒక పర్వత శ్రేణి వచ్చేసరికి యారాకుడ్ అనమాట. ఒక పర్వత శ్రేణి, ఒక పర్వతం లాగా. ఇది ఒక ఫేమస్ హిల్ స్టేషన్. ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడు. ఏ కొండలపైన ఉంటుంది అంటే షెవరాయ్ హిల్స్ కొండలపైన ఉంటుంది. ఏ తీరం అంటే తూర్పు తీరం. ఏ ఘాట్స్ అంటే ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు. సో షెవరాయ్ హిల్స్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ పాసెస్ లైస్ అవుట్ సైడ్ ఇండియా, మనకి కింద 4 ఇచ్చాడు ఆప్షన్స్ పాసెస్. అందులో భారతదేశం వెలుపల ఏది ఉంటుంది అని అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ చూసాం, షిప్కిలా గురించి చూసాము, బారా లచ్చా చూసాము, బోమ్డిలా చూసాము. వీటన్నిటి గురించి చదువుకున్నాం కదండి. ఏ స్టేట్స్లో ఏం పాసెస్ ఉన్నప్పుడు మనం ఇవన్నీ చదువుకున్నాం. అయితే మనము ఈ ఖైబర్ గురించి చదువుకోలేదన్నమాట. సో ఈ ఖైబర్ బేస్ యాక్చువల్లీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో ఉంటుంది, ఇండియాలో ఉండదు. వేరస్ బొమ్మిడిలా, బారాలచ్చా పాస్, షిప్కిలా, దీస్ ఆల్ 3 ఆర్ లొకేటెడ్ ఇన్ ఇండియా. సో ఆన్సర్ ఖైబర్. ఖైబర్ ఫ్రెండ్స్ ఆన్సర్. ఇండియన్ డెజర్ట్ ఇస్ నోన్ యాజ్, మన భారతదేశంలో ఎడారి ఉంది, ఎడారిని ఏమంటాము? థార్ డెజర్ట్ అంటాం. ఇండియాలోని ఎడారి పేరు థార్ డెజర్ట్ అంటాము. సో మిగతా డెజర్ట్స్ గురించి కూడా చూసేద్దాము, ఎట్లా క్వశ్చన్ వచ్చింది కాబట్టి. గోబీ డెజర్ట్. గోబీ డెజర్ట్ ఎక్కడ ఉంటుంది? మనకి పేరులోనే ఉంది, గోబీ మంచూరియా అంటే చైనా అండ్ మంగోలియా ఆ ప్రాంతంలో విస్తరించి ఉంటుంది గోబీ డెజర్ట్. సహారా డెజర్ట్ అంటే ఆఫ్రికా. అటకామా డెజర్ట్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? సౌత్ అమెరికాలో ఉంటుంది, చాలా ఫేమస్ ఇది అటకామా డెజర్ట్. థార్ డెజర్ట్ ఇండియా. సో భారతీయ ఎడారిని ఏమంటారు అంటే థార్ అంటారు. ద స్టేట్స్ విచ్ హ్యావ్ కామన్ బార్డర్స్ విత్ చైనా ఆర్. నెక్స్ట్ బార్డర్తో క్వశ్చన్ కూడా మనం బంగ్లాదేశ్తో చూసాము ఆల్రెడీ, పాకిస్తాన్తో ఆల్రెడీ చూసాము, ఇప్పుడు చైనాతో చూస్తున్నాం, కవర్ చేస్తున్నాం. సో మనకు అన్ని రకాల క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు నోట్స్ పెట్టుకొని డైలీ ఈ 10 క్వశ్చన్స్ని చాలా శ్రద్ధతో నోట్ చేసుకొని అవి రివిజన్ చేసుకుంటూ ఉండండి. అంటే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి. మీరు ఒక పాజిటివ్ దృక్పథంతో తీసుకోండి క్వశ్చన్స్ని, నేర్చుకోండి. ఎప్పుడన్నా లెర్నింగ్కి ఎక్కడ మనం ఈగో అట్లాంటివి ఏం పెట్టుకోకూడదు. ఎప్పటికీ లైఫ్ లాంగ్ మనం లెర్నర్స్గా ఉండాలి. అప్పుడు మనం ఆ లెర్నింగ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేయగలిగితే ఈ హోల్ ప్రాసెస్ చాలా అంటే ఛాలెంజింగ్గా గేమ్. ఇప్పుడు మనం స్పోర్ట్స్ క్రికెట్ ఆడుతున్నప్పుడు మనం ఎంత స్పోర్టివ్గా తీసుకుంటుంటాం, అంత స్పోర్టివ్గా మనం ఆ దృక్పథంలో ఉండాలన్నమాట ఎప్పుడైనా ఇవి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పుడు, నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నప్పుడు. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడు, చైనాతో బార్డర్స్ ఉన్న రాష్ట్రాలు ఏవి అని అడుగుతున్నాడు ఇక్కడ మనకి. సో మనం ఇది చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎస్ చైనాతో బార్డర్ ఉంటుంది, సిక్కింకి ఉంటుంది చైనా అండ్ బార్డర్, అరుణాచల్ ప్రదేశ్కి ఎస్ ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్కి కూడా చైనాతో బార్డర్ ఉంటుంది. ఇది మీరు మ్యాప్, పొలిటికల్ మ్యాప్ ఇట్లాంటిది ఒకటి పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి. చైనాతో చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉంది, హిమాచల్ ప్రదేశ్కి ఉంది,
ఇక్కడ చూసుకుంటే ఉత్తరాఖండ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, అరుణాచల్ ప్రదేశ్, ఇది అరుణాచల్ ప్రదేశ్ కదా, అరుణాచల్ ప్రదేశ్కి ఉంది. సో వీటన్నిటికీ ఉందన్నమాట. సిక్కిం, ఇది సిక్కింకి కూడా ఉంది. సో ఆల్ ఆర్ కరెక్ట్. 1 2 3 4. 249. The correct order of the given hills from west to east is. ఇక్కడ కూడా టిపికల్ జాగ్రఫీ క్వశ్చన్ అండి ఇది. మనకి 4 పర్వత శ్రేణులు ఇచ్చాడు, వెస్ట్ టు ఈస్ట్ పెట్టమంటున్నాడు, అంటే పశ్చిమ నుంచి తూర్పు వైపుగా వీటిని అరేంజ్ చేయమంటున్నాడు. ఆల్రెడీ గారో, కాశీ, జైంటియా గురించి మీకు నేను అప్పుడు చెప్పాను, నాగాల్యాండ్లో ఉంటాయని ఒక క్వశ్చన్లో. కాబట్టి దీనికి మనం ఆర్డర్లో ఇది గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్. జనరల్గా ఇవి ఏ ఆర్డర్లో వస్తాయంటే గారో ఫస్ట్ ఆప్షన్. ఓకే ఓకే, మనకి యాక్చువల్లీ ఇక్కడ వెస్ట్ టు ఈస్ట్ అంటే ఇటు సైడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది వెస్ట్, ఇది ఈస్ట్, కాబట్టి వెస్ట్ టు ఈస్ట్ అరేంజ్ చేయమంటున్నాడు ఫ్రెండ్స్. మనకి నాగాల్యాండ్లో చూసుకుంటే వరుసగా ఇట్లా మనకి పర్వతాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది గారో, తర్వాతది కాశీ. ఇదే ఆర్డర్లో పేరు పలకడం కూడా గుర్తుపెట్టుకోండి, గారో, కాశీ, జైంతియా, నాగా అన్నమాట ఎప్పుడైనా వీటి గురించి మనం ప్రస్తావించిన. సో ఆర్డర్లోనే మనం చదివితే ఆర్డర్లోనే గుర్తుంటుంది, ఆన్సర్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో వెస్ట్ టు ఈస్ట్, పశ్చిమ నుంచి తూర్పు వైపుగా చూసుకుంటే మొదటి గారో, కాశీ, జైంతియా, నాగా. ఆప్షన్ చూడండి, గారో, జైంతియా కాదు, కాశీ ఉండాలి. గారో, కాశీ, జైంతియా, నాగా. 250th క్వశ్చన్. మనం ఆల్రెడీ చైనాతో చూసాము, పాకిస్తాన్తో చూసాము, బంగ్లాదేశ్తో చూసాము బార్డర్స్. ఇప్పుడు నేపాల్తో మాట్లాడుతున్నాము. నేపాల్ దేశంతో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటాయి అని ఇక్కడ అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, నేపాల్తో 5 రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటాయి. ఏంటి 5 రాష్ట్రాలు అంటే, 1 ఉత్తరాఖండ్, 2 ఉత్తరప్రదేశ్, 3 బీహార్, 4 వెస్ట్ బెంగాల్, 5 సిక్కిం. సో 1 2 3 4 5 5 రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దుని పంచుకుంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇందాక మ్యాప్ని చూసాం కదా, నేపాల్ అంటే ఏమొస్తుంది, ఇదంతా నేపాల్ అనమాట, ఇదంతా నేపాల్. సో నేపాల్లో కనుక మనం చూసినట్లయితే మొదటి ఉత్తరాఖండ్ చూసుకున్నాం అనుకోండి, ఉత్తరాఖండ్ ఉంది కదా మనకు, ఇది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ నేపాల్తో పంచుకుంటుంది కదా, ఎస్ పంచుకుంటుంది. నెక్స్ట్ మనము ఉత్తరప్రదేశ్ చూసుకుంటున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్, ఇది ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఉంది కదా నేపాల్తో, ఎస్ ఉంది. బీహార్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఇది బీహార్. బీహార్ ఉంది కదా నేపాల్తో, ఎస్ ఉంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఇది బ్లూ వెస్ట్ బెంగాల్, నేపాల్తో ఉంది కదా బార్డర్, ఎస్ ఉంది. సిక్కిం గురించి మాట్లాడితే సిక్కిం కదా ఫ్రెండ్స్, సిక్కిం కూడా బార్డర్ ఉంది కదా ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, 5 రాష్ట్రాలకి మనకి నేపాల్తో సరిహద్దు ఉంటుంది. అవి ఏంటేంటివంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. సో దీంతో 250 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.